హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఆత్మస్వరూప బంధుగణ, మనం ఇప్పటి వరకు 9వ శ్లోకం ఆత్మబోధలో చూసి ఉన్నాము. ఆ శ్లోకంలో మనం చాలా వివరంగా చెప్పాం. కిందటి శ్లోకం మీరు ఒకసారి ఆ యొక్క ఎనిమిది 9 మనం ఇప్పుడు చదువుదాం. 8వ శ్లోకము 9. ఉపాదానేఖిలాధారే జగంతి పరమేశ్వరే సర్గస్థితిలయాన్యాంతి బుద్బుదానీవ వారిని సచ్చిదాత్మన్యనుస్యూతే నిత్యే విష్ణౌ ప్రకల్పితాః వ్యక్తయో వివిధాః సర్వాః హాటకే కటకాదివత్. ఎటువంటి వికారములు, ఎటువంటి మార్పులు ఏమి జరగనటువంటి శాశ్వతమైనటువంటి నిత్యమైనటువంటి ఆ పరమేశ్వరు ఎవరైతే ఉన్నారో అదే సచ్చిదాత్మ, అదే విష్ణువు. ఆ విష్ణువు యందు నుండే యావత్ ప్రపంచం అంతా కూడాను అలాగా ప్రకల్పిత అంటే కల్పించబడుతున్నది. అంటే ఏంటి? వాస్తవానికి లేదు అని అర్థం. అంటే ఇప్పుడు మనం అన్నాం అనుకుంటాం, ఆ అమ్మగారు చాలా మేధావిలాగా అనిపిస్తున్నారు అంటే అర్థం ఏంటి? కాదు, అసలు నిజానికి కాదు అని అర్థం. ఆ అమ్మగారు మేకప్లో చాలా అందంగా ఉన్నారంటే అర్థం ఏంటి? మేకప్ లేకుండా అంత బాగా లేరని అర్థం. చెప్పకనే మనం చెప్పినట్టు అనమాట, అంతే కదా. కాబట్టి విష్ణువు యందు ఈ యొక్క ప్రపంచమంతా కల్పించబడింది అంటే అర్థం ఏంటి? నిజంగా లేదనేదిగా అర్థమైంది కదమ్మా. అందుకే మనము జనరల్గా ఎవరైనా సరే మన స్కూల్లో కాలేజీలో మా క్లాస్మేట్స్ ఉంటారన్న, మన క్లాస్మేట్స్ ఉంటారన్నమాట. కొంతమంది శుద్ధ మూర్ఖులు ఉంటారు. వాళ్ళు వచ్చాడు లేట్గా వస్తుంది క్లాస్కి, బృహస్పతి వచ్చాడు చూడండి అంటారు. బృహస్పతి అంటే అర్థం ఏంటి? బృహస్పతి అంటే ఎవరు? దేవతలందరికీ గురువు. అంటే బుద్ధికి, మన యొక్క బుద్ధికి అధిష్టాన దేవత బృహస్పతి. మరి అలాంటి వాడిని ఈయన ఎందుకు అంటున్నాము? బృహస్పతి అంటే ఈయనకేమీ తెలియదని అర్థం. అది వెటకారంగా ఉంటున్నామని అర్థం. అదేవిధంగా ఇక్కడ ఇవ అన్నారు. ఇవ అంటే ఏంటంటే నిజంగా యథార్థంగా లేదు అని అర్థం. మనము ప్రాతస్మరామి స్తోత్రం మీ అందరికీ మీకు చెప్పాము. మనం అది ఒకసారి ఎప్పుడైనా నేను చెప్తాను, మళ్ళీ మీకు చెప్పాను ఆల్రెడీ, కానీ మరొకసారి గుర్తు చేస్తున్నా. చివర యొక్క శ్లోకంలో శంకరాచార్య ఏం చెప్పారంటే, యస్మిన్నిదం జగదశేషమశేషమూర్తౌ రజ్వాంభుజంగమయివ ప్రతిభాషితం వై. ఈ యొక్క ప్రపంచమంతా నామరూపాలు, విచిత్రమైన రూపాలు ఎన్నైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆ యొక్క పరమేశ్వరి నిత్య విష్ణు పరమేశ్వరి యందు ప్రకల్పితాహ. ఏ విధంగా? కొంచెం అంధకారం, కొంచెం వెలుతురు. ఆ సంధ్యా సమయంలో తాడుపైనే పాము ఎలాగైతే కల్పిస్తున్నామో అదేవిధంగా ఈ విష్ణువు యందు ఈ జగత్తు కూడా కల్పించబడుతుంది అని శంకరాచార్య చెప్పారన్నమాట. వాస్తవానికి అక్కడ ఉన్న తాడే,
కానీ మనం ఏం చూస్తున్నాం? పామును చూస్తున్నాం. వాస్తవానికి ఉన్నదంతా విష్ణే, వ్యాపించి ఉన్నది కాబట్టి దాని విష్ణు అని పేరు. వ్యాపకత్వాత్, ఇంకా దానికంటే పెద్దదేమి ఉండదు. బృహత్తమత్వాత్ అంటే బృహత్తమత్వాత్ అంటే దానికంటే పెద్దది ఇంకేమైనా లేదు కాబట్టి దాని పేరు బ్రహ్మ. వ్యాపకత్వాత్ అంటే మొత్తం సృష్టి అంతా వ్యాపించి ఉన్నది, దానిలోని సృష్టి మనకి కనిపిస్తున్నది, ప్రకాశిస్తున్నది. ఆ వ్యాపించి ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటాము? విష్ణు. ఈ ఓంకారం ఉంది కదా, ఇది చైతన్య ఓంకారం. ఇది మొత్తము ఈ వాసనలు, మొత్తము ఈ యొక్క బాడీ, మైండ్, ఇంటలెక్ట్, తర్వాత ఆబ్జెక్ట్స్, ఎమోషన్స్, థాట్స్, వీటితో ఎప్పుడైతే వ్యవహరిస్తున్నదో ఈ బాడీ, మైండ్, బుద్ధి అంటే బాడీ, మైండ్, ఇంటలెక్ట్ అంటే శరీరము, మనస్సు, బుద్ధి, ఈ సంఘాతం ఇదంతా అసెంబ్లేజ్ కారు లాంటిది అనమాట. ఇదంతా కూడాను ఈ యొక్క స్థూల అంటే ఘన పదార్థంగా ఉన్న ఆబ్జెక్టులు కానీ, సూక్ష్మంగా ఉన్న ఎమోషన్లు కానీ, థాట్స్ కానీ వీటితో మమేకమైనప్పుడు కొత్త కొత్త నామధేయాలు, కొత్త కొత్త ప్రొఫెషన్లు, కొత్త కొత్త పేర్లు పొందుతున్నటువంటి ఇవన్నిటికీ ఇంధనంగా ఉన్నటువంటి సంస్కార వాసనలు ఏవైతే కంట్రోల్ చేస్తుందో ఇదంతా కూడాను మొత్తము అనాత్మ. ఎందుకు? ఇది ఆత్మ కదా, ఇది నిత్య శుద్ధము, నిత్యము జ్ఞాన స్వరూపం, ఎటువంటి మార్పు లేనిది, వికారం చెందనిది. ఇదంతా కూడా వికారం చెందుతున్నటువంటి ఇది. ఆత్మ కానిదాన్ని ఏమంటాము? అనాత్మ. సత్యం కానిదాన్ని ఏమంటాం మనము? అసత్యం. అందుకే దీన్ని ఆత్మ అనుకుంటే ఇదంతా కూడా అనాత్మ. అంటే అనాత్మ అంటే ఏంటి? అనాత్మ అంటే నిత్యము కానిది, వికారం చెందుతూ ఉన్నది, మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నది, తాత్కాలికము, క్షణికము. కాబట్టి ఇప్పుడు మీకు భద్రత కావాలంటే తాత్కాలికమైన దాన్ని పట్టుకున్నారనుకోండి, ఎల్ఐసి పాలసీలని, లేకుంటే ఫిక్స్డ్ డిపాజిట్ల పైన, లేకుంటే ఇల్లు కట్టుకుంటే, కారు కొంటే, బంగారం కొంటే, చీటీలు కడతారు కదా, చీటీలు కడితే వీటన్నిటి మీద మనం ఆధారపడితే ఇవన్నీ ఏంటి? ఇవన్నీ కూడా అనాత్మ. ఈ ఆబ్జెక్ట్స్ ఇవన్నీ అనాత్మ. సో మనము ఏదైతే కంప్లీట్ పూర్తిగా మీకు భద్రత కల్పించే ఆత్మ విడిచిపెట్టి మీరు అనాత్మ యందు పూర్తి భద్రత వెతుకుతున్నాం. అందుకే ఈ ప్రపంచంలో ఎవరికి పూర్తి భద్రత ఉండదు. ఇల్లు లేని వారికి ఏమనుకుంటుందంటే, ఇల్లు కట్టితే నాకు పూర్తి భద్రత ఉంటుంది, నాకు సెక్యూరిటీ ఉంటుందంటే ఇల్లు కావాలంటారు. ఇల్లు కట్టుకున్న వాళ్ళందరికీ కూడా సంతోషంగా లేరు, అతృప్తిగా ఉన్నారు, అసంతోషంతో ఉన్నారు, బాధతో ఉన్నారు, శోకముతో ఉన్నారు, ఇబ్బందులతో ఉన్నారు. కోట్లు ఉంటాయి, వ్యాపారాలు జరుగుతుంటాయి, కానీ శాంతి లేదు. శాంతి లేకుంటే సంతోషం ఉండదు. కాబట్టి ఎందుకు ఉండదంటే ఈ యొక్క మీరు వేల కోట్లైనా లక్షల కోట్లైనా ఈ అనాత్మలోనిదే. మీకు ముందే చెప్పా, అనాత్మ అంటే ఏంటి? కల్పితం, కొంతకాలం కనిపిస్తూ ఉండేది, శాశ్వతం కాదు. మన స్వప్నం వంటిది. మీరు స్వప్నంలో 1,00,000 కోట్లు, కొన్ని బిలియన్ మిలియన్ ట్రిలియన్లు సంపాదించిన అది స్వప్నం నుంచి బయటకు వచ్చి ఏమవుతుంది? పోతుంది. ఇది కూడాను మీరు ఇన్ని సంపాదిస్తుంటారు, కానీ ఇవన్నీ కూడా అనాత్మ కాబట్టి దాని స్వరూపమే అనిత్యము, అశాశ్వతము, తాత్కాలికము, క్షణికము. ఇప్పుడు మనకు పూర్తి భద్రత కావాలంటే మనం దేని మీద ఆధారపడాలి? ఆత్మయందు, అంటే ఓంకారం. మనం ఎక్కడ ఉన్నాము? ఓంలో ఉన్నాం. HOME, హోమ్. హోమ్ అంటే ఇది మై హోమ్స్ అంటారు కదా. సో ఈ బంగారు లోకము, మై హోమ్స్ ఇవి ఉంటాయి, కొన్ని వెంచర్ల పేర్లు మనకు తెలియవు. సో ఇవన్నీ కూడాను ఇక్కడ ఈ ఓములు అంటూ ఉంటున్నాం మనం. కానీ ఇది భద్రత పూర్తి కాదు. పూర్తి భద్రత ఏంటి? అదనమాట. కాబట్టి ఆ నిత్య విష్ణువు యందు ఇవన్నీ కూడాను కల్పితంగా ఉన్నాయి. ఏ విధంగా ఉన్నాయి? ఆటకే కటకాధివతు. శంకరాచార్య చెప్పారు ఉదాహరణ, దృష్టాంతం. అంటే ఆటకే అంటే బంగారం యందు, కటకాధివతు కటకాలు, కుండలాలు, చెవులు రింగులు, ముక్కు ఆభరణాలు, నాసిక ఆభరణము, కర్ణాభరణము, గాజులు, రింగులు, బ్రేస్లెట్, నెక్లెస్, ఇవన్నీ కూడాను దేని మీద కల్పించబడుతున్నాయి? బంగారం యందు. కాబట్టి మనమందరం కూడా, అమ్మగారులు వెళ్తారు బంగారం షాపులకి,
రకరకాల ఆభరణం బాగుంది, ఈ ఆభరణం బాగుంది, ఈ నగ బాగుంది, ఆ నగ బాగుంది అంటారు. కానీ ఆ బంగారం వ్యాపారం చేసేవాడు మాత్రము స్థితప్రజ్ఞులాగా ఉంటాడు. కథలకంటే ఏం అంత బరువు చూసుకుంటాడు అంతే. అసలు మీ నగల వైపు పెద్ద దృష్టి కూడా పెట్టడు, బరువు మాత్రమే చూస్తాడు, వెయిట్. అంటే ఆయన దృష్టి దేని మీద ఉంది? మన దృష్టి దేని మీద ఉంది? నగలపై. కాబట్టి ఇక్కడ నగలు అనేవి ఈ నామరూపాలు. ఉన్నది శాశ్వతమైన తత్వం ఏంటి? బంగారము. అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క మనకి ఎన్ని నామరూపాలు అంటే ఇక్కడ వాసన అవ్యక్తమైనటువంటి మాయాశక్తి ఉంది కదా, సత్వగుణము, రజోగుణం, తమోగుణం. దీని నుండి అనంతమైనటువంటి శరీరాలు అన్నమాట, బాడీస్, శరీరాలు, అనంతమైనటువంటి మనస్సులు, అనంతమైనటువంటి బుద్ధులు, వాటి ద్వారా కలుగుతున్నటువంటి ఇంద్రియముల ద్వారా కలుగుతున్నటువంటి ఎక్స్పీరియన్సెస్, అనుభవాలు, మనసు ద్వారా వస్తున్నటువంటి అనేక రకమైన ఎమోషన్స్, ఫీలింగ్స్ అన్నమాట. అదేవిధంగా బుద్ధి ద్వారా కలుగుతున్నటువంటి ఎన్నో అనంతమైనటువంటి ఆలోచనలు, పుట్ట. సో వాటి ద్వారా మనము అనంతంగా వస్తున్నాయి నామరూపాలు. కానీ వాస్తవానికి వీటన్నిటికీ వెలుగునిచ్చేదేంటి? ఓం. అంటే మరి అది వెలుగునిస్తుంది కదా పాపం. అలాగ రోజు ఉదయం నుండి రాత్రి వరకు పాపం ఎంత కష్టపడుతుందో. ఓం ఆమ్, ఇక్కడ ఓం ఉంది కదమ్మా, ఆత్మ అంటే కష్టపడుతుందా? నో. దాంట్లో ఎటువంటి వికారం లేదు, ఎటువంటి ప్రాసెస్ లేదు, ఎటువంటి ఫంక్షన్ లేదు, ఎటువంటి మార్పు లేదు, ఎటువంటి కదలిక లేదు. మరి ఏంటి? దాని సమక్షంలో ఈ మనస్సు ఉంది కదా, ఈ బుద్ధి, దాని సమక్షంలో ఇవి జడ పదార్థం. అంటే మన కుర్చీ, ఎలాగైతే మన కుర్చీ చూస్తున్నాం, కుర్చీ, మన టేబుల్, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి ఎలాగైతే జడ పదార్థములో మన మనస్సు, బుద్ధి, ఈ మనస్సు, ఈ బుద్ధి రెండు కూడాను జడ పదార్థములే. మరి జడ పదార్థములు అయితే ఇవి ఎలా పనిచేస్తున్నాయి? ఈ యొక్క ఓం ఉంది కదమ్మా, ఈ ఓం సమక్షంలో ఈ మనస్సు, బుద్ధి చేతన తత్వం పొందుతున్నాయి. ఆ ఓం వలన, దీని సమక్షంలో, దీనికి క్లోజ్గా ఉన్నందువలన దీని సమక్షంలో పడుతున్నటువంటి ప్రతిబింబం, దీని యొక్క ప్రతిబింబం మనసులో పడితే అప్పుడు మనసు కూడాను చేతనం పొందుతుంది. దాని పేరు ఏమంటారు తెలుసా? చిదాభాష. ఏమంటారు? చిదాభాష. భాష కాదు, చిదాభాష, చిదాభాసం. ఆభాసము అంటే ప్రతిబింబం. దేని యొక్క ప్రతిబింబము? చిత్తు. మనం సచ్చిదానాన్ని చెప్పాం కదా, సత్ ఉంది కదా, సత్ అర్థం ఏమొచ్చింది? చిత్తు. చిత్ అంటే చైతన్యము, శుద్ధ చైతన్యము. ఈ ఓంకారం యొక్క, ఈ చైతన్యం యొక్క ప్రతిబింబము మనస్సులో పడినప్పుడు మనస్సులో కూడా ఒక కదలిక వస్తుంది, చేతనం పొందుతుంది. దాని పేరు చిదాభాస. చిదాభాస. ఎలాగా? ఇప్పుడు గోడ ఉన్నది, గోడ ముందు మీరు నిల్చున్నారనుకోండి, మీ యొక్క ప్రతిబింబం గోడ కొడుతుందా? కనిపించదు మనకి. ఒకవేళ అద్దం పెడితే, అంటే గోడకి అద్దముకి ఎంత తేడా ఉన్నదో అర్థమవుతుందా? ఇప్పుడు మనకు రాయి ఉన్నది, ఇది రాయి ఆకారం. కానీ మనకి ఆకారంతో పాటు మన మనస్సు ఉన్నది. అంటే ఏంటి? మన ఆకారంతో పాటు ఇది గోడ లాంటిది, దీంట్లో అద్దంలాగా మన మనస్సు ఉన్నది. కాబట్టి ఇది అద్దంలాగా పనిచేస్తుంది. కాబట్టి మనస్సు దీని యొక్క ప్రతిబింబం దీని మీద ప్రతిబింబిస్తుంది. దాని ద్వారా ఇంద్రియములు, ఈ యొక్క శరీరం అంతా కూడాను చేతనం పొందుతున్నది. వాస్తవానికి మనసుకి, బుద్ధికి స్వయంగా చేతన తత్వము లేదు. మీకు ఒక చిన్న ఉదాహరణ. ఇప్పుడు ఈ ప్రకాశంలో ఏముంది? చెయ్యి ఉందా? ఈ చెయ్యిని చూస్తూ ప్రకాశం గురించి చెప్పండి. ప్రకాశం అంటే ఏంటి? అంటే ప్రకాశం అనేది, ఈ ప్రకాశం వెలుగు ఉంది కదా, అంత ప్రకాశం అనేది ఈ చెయ్యి కంటే భిన్నంగా ఉన్నదా లేదా? చెయ్యి వేరు, ప్రకాశం వేరా కాదా చెప్పండి? ఉన్నది, భిన్నంగా ఉన్నది. అంటే లైట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ హ్యాండ్. దిస్ హ్యాండ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ లైట్. సెకండ్ పాయింట్, ఈ చేతిని మొత్తం వ్యాపించి ఉన్నదా లేదా లైట్? ఈ చెయ్యి మొత్తం వ్యాపించి ఉన్నదా లేదా? వ్యాపించి ఉన్నది. అంటే లైట్ ఈజ్ పర్వేడ్స్ దిస్ హ్యాండ్.
కంప్లీట్ పర్వేడింగ్ కదా, అంటే దీనికి మొత్తం వ్యాపించి ఉన్నది కదా. లైట్ దిస్ ప్రకాశం పర్వేడ్స్ దిస్ హ్యాండ్, పర్వేడింగ్ దిస్ హ్యాండ్ అంటే మొత్తం ఈ చెయ్యి అంతా వ్యాపించి ఉన్నది. ప్రకాశం అనేది చేతి కంటే భిన్నంగా ఉన్నది, వేరుగా ఉన్నది, చెయ్యి మొత్తము వ్యాపించి ఉన్నది. మూడో పాయింట్, ప్రకాశం వలనే చెయ్యి తెలుస్తున్నది. ద హ్యాండ్స్ కమ్స్ టు నో బికాజ్ ఆఫ్ కాన్షియస్నెస్, చైతన్యం. ద చైతన్యం అంటే ఏదైతే లైట్ ఉందో ఇక్కడ లైట్, ఆ లైట్ ఇల్యూమిన్స్ హ్యాండ్ అంటే ఏంటి? ఈ ప్రకాశం వలన చెయ్యి తెలుస్తున్నది. ప్రకాశం అనేది చెయ్యి కంటే వేరుగా భిన్నంగా ఉన్నది. ప్రకాశం చెయ్యి మొత్తము వ్యాపించి ఉన్నది. ప్రకాశం వలన చెయ్యి తెలుస్తున్నది. 3 పాయింట్లు అర్థమైనా లేదా? ఎవరికైనా డౌటా? ప్రకాశం చెయ్యి కంటే భిన్నంగా ఉన్నది. మీ అందరి ఈ మాత్రం పాయింట్ మీరు అలాగా అర్థం చేసుకొని క్లాస్ అయిన తర్వాత కూడాను మళ్ళీ మీరు ఒకసారి గుర్తుకు చేసుకుంటే సకల శాస్త్రాలు చదివిన వారు కూడాను మీకంటే తక్కువే. ఎందుకు? చదువుకున్న వారికంటే వాషర్ మ్యాన్ బెటర్ అంట. వాషర్ మ్యాన్ అర్థమైందా? దాని అర్థం ఏంటి? అది జోక్ కాదు, నిజమే. నిజం. ఎందుకు నిజం అంటే ఇక్కడ చదువుకున్న శాస్త్రాలు, ఆ సమాచారము, ఆ ఇన్ఫర్మేషను, ఆ శ్లోకాలు, మంత్రాలు, యంత్రాలు, తంత్రాలు వేరు. వాటి వెనక ఉన్నటువంటి ఎరుక, తెలివి, ప్రజ్ఞ అవి వేరు. కాబట్టి చదువు లేకున్నా, ఏమి శాస్త్రాలు చదవకున్నా జీవన్ముక్తులు, బ్రహ్మనిష్ఠులు ఉన్నారు. అంటే ఏంటి? వారిలో తెలివితేటలు ఉన్నాయి, వారిలో ప్రజ్ఞ ఉంటుంది, వారిలో ఎరుక ఉంటుంది. ఎరుక మీద వారికి దృష్టి ఉంటుంది, అవగాహన ఉంటుంది. సో వారికి ఏంటి? బ్రహ్మతత్వంలో నిండి ఉన్నారనమాట వారు. ఇంకో కొంతమంది ఉంటారు, అన్ని శాస్త్రాలు మొత్తం రట్టేసేస్తారనమాట. మొత్తం కంఠస్థ బయాట్ శాస్త్రాలు పట్టి బ్యాగులు పట్టి తిరుగుతుంటారు. వాళ్ళకి ఎరుక గురించి కానీ, ఆ తెలివి గురించి కానీ ఎటువంటి అవగాహన ఉండదు. ఆ తెలివిని ఇంటెలిజెన్స్ అంటారు. తెలివిని ఏంటంటారు? ఇంటెలిజెన్స్. ఆ ఇంటెలిజెన్స్ ఇంటలెక్ట్ ద్వారా పనిచేస్తుంది దీని ద్వారా. అందువల్ల ఇంటలెక్ట్ వేరు, ఇంటెలిజెన్స్ వేరు. ఎరుక వేరు, బుద్ధి వేరు. అంటే ఏంటి? బుద్ధి ద్వారా మనం ఆలోచిస్తాం. ఈ కాంపిటీషన్ అంతా ప్రపంచంలో బుద్ధి ద్వారా పోటీలు. కానీ ఆ బుద్ధిలో ఆలోచనలు ఏవైనా ప్రకాశించడానికి వెనక ఉన్నటువంటి ఆ చైతన్య ఎరుకేదందో అది తెలివితేట, ఇంటెలిజెన్స్ అంటారు. అందుకే గుండె లబ్ధపడి కొట్టుకుంటుంది, అది ఇంటెలిజెన్స్. మన శ్లోకాలు గుర్తు చేసుకొని మనం రిపీట్ చేస్తున్నాం, అది బుద్ధి పని. బుద్ధి అనేది ఏంటి? మారిపోతుందా లేదా? ఇంటెలిజెన్స్ అనేది ఆత్మ, బుద్ధి అనేది మీ అంతఃకరణం. అందువలన ఈ శాస్త్రాలు చదువుకున్న వాడేంటి? వాడి యొక్క మొత్తం సామర్థ్యం దేని ద్వారా? బుద్ధి, జిమ్నాస్టిక్స్. అందువలన ఈ యొక్క ఇంటెలిజెన్స్ ఉండాలి మనకి. అందుకే చాలామందికి చదువు లేకుండా కానీ వాళ్ళ యొక్క తెలివితేటలతోని, అవగాహనతో వెళ్తుంటారు. స్పష్టమైనటువంటి ఆ జ్ఞాననిష్టలో ఉంటారు. చాలామంది ఎన్నో శాస్త్రాలు చదువుకునే వరకు ఏం అర్థం కాదు. నీకు అర్థమైందా? ఒక చిన్న సామెత. ఒకసారి కాశీలో ఒక పండితుడు మొత్తం అన్ని శాస్త్రాలు చదువుకొని బ్యాగులో పెట్టుకొని నది దాటాలంటున్నాడు. సో అక్కడ ఒక పడవవాడు ఉన్నాడు, బెస్తవాడు అంటారు. సో వెళ్ళి పిలిచాడు వారిని. వారు రెడీగా ఉన్నారు. ఇప్పుడు మనకి గంగానది ఒడ్డున అలా చుట్టలు బీడీలు తాక్కుని ఉంటారన్నమాట వాళ్ళు. వాళ్ళకి ఏమంటే మరి ఎవరైనా పాసింజర్స్ వస్తే పడవ దాటించడం, వారి దగ్గరే కొన్ని పైకం అంటే డబ్బులు తీసుకొని వాళ్ళ జీవనోపాధి, వాళ్ళ యొక్క జాబ్ అనమాట. సో పండితుడు కూర్చున్నాడు, పడవ నడుస్తున్నది. పండితుడికి ఏంటంటే బెస్తవాడు ఏంటంటే ఈయనేం చదువుకోలేదు అనే ఒక చిన్న చూపు అనమాట. అంటే ఏం బాబు, నువ్వేమైనా వ్యాకరణం ఏమైనా చదువుకున్నావా? ఏం చదువుకోలేదు బాబాయ్ అన్నాడు. నీ జీవితంలో పావలా వంతు వేస్ట్ అన్నాడు. మరి కొంత సమయం కొంత దూరం వెళ్ళిన తర్వాత, ఏం బాబు నువ్వు ఏమైనా పూర్వమీమాంస అంటే వేద మంత్రాలు ఏమైనా అధ్యయనం చేసావా? ఏం చేయలేదు.
మీమాంసం చదివామంటే నాకు కోడి మాంసం మేక మాంసం తెలుసు కానీ మీమాంసం తెలియదు అన్నాడంట. అంటే మీమాంసం అంటే ఏంటి? విచారణ. మీమాంస అంటే ఏంటి? మీమాంస అంటారు అంటే శ్లోకాలు, మంత్రాలు, బ్రహ్మసూత్రములు, వ్యాకరణ సూత్రములు, యోగ సూత్రములు, వేద మంత్రాలు అధ్యయనం చేసి వాటిపైన విచారణ చేసి దాన్ని ఏమంటారు? మీమాంస, తర్కము, ఇవన్నీ చేస్తారన్నమాట. సో ఈయన మీమాంస ఎప్పుడు విన్నాడు? మాంసం తప్ప. ఈయన పడవ నడుపుకునేవాడు కదా. సో అందువలన నీ జీవితం ₹1 అంటే సగభాగం వ్యర్థము అన్నాడండి. మరికొంత దూరం వెళ్ళింది. సరే, ఇప్పటికి తర్కం ఏమైనా చదువుకున్న, తర్కం అంటే లాజిక్ అనమాట, రీజనింగ్. తర్కంతో వాదిస్తారు చూడండి. తర్కం ఏం చదువుకోలేదు అన్నాడు. నీ జీవితం 50% వ్యర్థం అన్నాడు. ఇంకా అలాగా వెళ్తుంటే ఈలోగా ఇప్పుడు చూడండి, మనకి బండ్లగూడ జాగిరిలో మనకు వర్షం వచ్చిందా? ఎంత భయంకరమైన వర్షం వచ్చింది. నేను ఈలోగా మీతోని వాదించాను అనుకోండి, వర్షం ఎందుకు వచ్చింది, ఎంత టైంకి వచ్చింది, నక్షత్రం ఏంటి, తిథి, ఇవన్నీ అనుకుని ఉన్నాను అనుకోండి, ఈలో తడిచిపోతాను. అమ్మగారు గొడుగు తెచ్చి ఇచ్చారు, ఆ గొడుగులో వచ్చాను. ఇప్పుడు గొడుగు మీరు అందేవడం మన గొప్పదా, నేను ఇంక వాదించుకోవడం, శాస్త్రం చూసుకోవడం కరెక్టా? ఆ విధంగా వర్షం వచ్చింది. ఇంక మొత్తం తుఫాన్లో వచ్చింది, నదిలో మొత్తం పడవ ఇటు కిందకి మీదకి కదులుతుంది. అప్పుడు ఆ పడవవాడు అన్నాడు పండితుడికి, అయ్యగారు మీకు ఈత వచ్చా? నాకు ఈత రాదు. అయితే నాది 30% వేస్ట్ అయింది, కానీ మీది పూర్తి జీవితం వ్యర్థము, గంగార్పణం అనుకొని ఆయనేమో ఆ పడవ నుంచి జంప్ అయిపోయాడు నదిలోకి. ఆయనకి ఈత వచ్చు బాగా, ఈత ఈజుకుంటూ వచ్చేసాడు. పండితుడు ఏమయ్యాడు? బంగాళాఖాతంలో బలయ్యాడు, గంగార్పణం వస్తుంది. అలాగన్నట్టు మనకి కేవలము రొట్టె అంతే, అలా కంటెస్ట్ పెట్టుకొని శాస్త్రాలు తిరగేసుకుంటూ కింద మీద పెట్టుకొని ఇంక వేరే ఏతనం లేకుండా దానివల్ల మీకు ఎటువంటి ప్రయోజనం సిద్ధించదు. మీరు ఎప్పుడు సమయస్ఫూర్తిగా, వివేకంతో, కాలానుగుణంగా, అంటే సమయానికి మీరు ఎప్పుడైతే ఆ వివేకంతో, ఎలర్ట్గా అంటే ఎరుకతో ఉంటారో దాన్ని ఇంటెలిజెన్స్ అంటారన్నమాట. దానికి మీరు ఎంత సమాచారం కూడబెట్టుకున్నా దానికి లాభం లేదు. ఇంకొకటి ఏంటంటే, ఎంత ఎక్కువ సమాచారం కూడబెట్టుకుంటే అంతే సంసారం పెరుగుతుంది మనకి. కాబట్టి ఆ సంసారం కూడా మనకి బయటపడం. కాబట్టి ఇప్పుడు మీకు ఏమర్థమైంది? ఈ చెయ్యి వెలుతురికి భిన్నంగా ఉంది. వెలుతురు అనేది చెయ్యి మొత్తము వ్యాపించి ఉన్నది. వెలుతురు వల్లనే చెయ్యి తెలుస్తున్నది. ఇప్పుడు ఇది ఓంకారం కదమ్మా. అంటే ఏంటి? ఆత్మ. ఆత్మ అనేది ఈ శరీరంకి భిన్నంగా ఉన్నది. రెండో సూత్రం ఏం చెప్పాను? ఆ ఆత్మ ఏదైతే ఉందో ఈ శరీరం అంతా కూడా లోపల బయట వ్యాపించి ఉన్నది. మూడో సూత్రం ఏం చెప్పాము? ఆ ఆత్మ వలనే, ఈ ఓంకారం వలనే, ఓం అంటే ఏంటి ఇక్కడ? ఆత్మ. ఈ ఆత్మ వలనే శరీరము, మనసు, బుద్ధి, ప్రాణం పొందుతున్నాయి, ప్రాణశక్తిని పొందుతున్నాయి. దేనివలన? దీని సమక్షంలో. అర్థమైందా? ఇప్పుడు మీకు ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తా. మీరందరూ కూడా పౌర్ణమిలో చంద్రుడిని చూస్తున్నారా? చూసారా ఎప్పుడైనా? చంద్రుడు ఉంటాడు, కానీ అక్కడ మన దగ్గరలో ఏమైనా సూర్యుడు కనిపిస్తాడా? కానీ చంద్రుడికి ప్రకాశించే శక్తి లేదు. మీకు తెలుసా? ఎవరికైనా? మీకు తెలియకుంటే ఈవేళ తెలుసుకోండి. చంద్రుడు కూడాను మన భూమిలాగే ఉంటుంది. ఈ మధ్యన మనము చంద్రయాన్ 3 అనేది పంపించాం, రాకెట్. కాబట్టి దానికి ప్రకాశించే శక్తి లేదు. అంటే దానికి ప్రకాశించే శక్తి దేని వల్ల వస్తుంది? సూర్యుని వల్లే వస్తుంది, సూర్యుడి వలన. కాబట్టి మనం చూస్తున్న చంద్రుడు ఇదనమాట. ఈ మనస్సు, వాస్తవానికి మనస్సు చంద్రుడికి కనెక్ట్ అయి ఉంటుంది అంటారు. సో ఇది చంద్రుడు అనుకోండి, సూర్యుడు ఓం అనుకుందాం, ఓకేనా? ఇప్పుడు సూర్యుడు ఏం చేస్తున్నాడు? సూర్యుడు చంద్రుడి కంటే డిఫరెంటే కాదా? భిన్నమా కాదా? సూర్యుడు చంద్రుడి కంటే భిన్నము. సూర్యుని యొక్క ప్రకాశము చంద్రుడు మొత్తం వ్యాపిస్తుందా లేదా? వ్యాపిస్తుంది. అదేవిధంగా సూర్యుని వలనే చంద్రుడు మనకి ప్రకాశిస్తున్నాడు. అర్థమైందా? సూర్యుడు చంద్రుడి కంటే భిన్నంగా ఉంది.
సూర్యుని యొక్క వెలుతురు ప్రకాశము చంద్రునికి అంతటికి వ్యాపించి ఉన్నది. సూర్యుడి వలనే చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. అర్థమైందా? కానీ మనం చూస్తున్న దేన్ని? చంద్రుడిని. దీని అంతటికి కారణం ఎవరు? సూర్యుడు. అంటే మీరు చంద్రుడిని చూసుకోవడాను, దీని వెలుతురు, దీని గొప్పతనం అంతా సూర్యునిదే అని మీరు గుర్తించినప్పుడు మీరు జ్ఞానులు. సూర్యుని కూడా ఎటువంటి మీకు గుర్తు రాకుండా, సూర్యుని మీరు గుర్తించకుండా కేవలం చంద్రునికే మీరు గుర్తిస్తే అందరితో పాటు సమానంగా మీరు అజ్ఞానులే. ఇప్పుడు ఇక మీదట వస్తున్న పౌర్ణమి రోజు మీరు చూడండి, చంద్రుని చూడండి, కానీ ఈ వెలుగు కారణం సూర్యుడని మీరు గుర్తించాలి. చంద్రుడినే మనం చూస్తాం, కానీ మనం ఏం చేయాలి? సూర్యుని గుర్తించాలి. మనం మనసుతోని బుద్ధితోని ఆలోచిస్తున్నాం, కానీ మనం దేన్ని గుర్తించాలి? ఆత్మ చైతన్యమే. అర్థమైందా? మనం మన పనులు చేస్తుంటాం, చేతులు కాళ్ళతోని అన్ని ఇంద్రియములతో పనిచేసి చూస్తుంటాం, వింటుంటాం, అన్ని దీంతో పనిచేస్తుంటాం. దీని వెనక పనిచేస్తున్న మనస్సు, బుద్ధి అన్నీ ఉన్నాయి. వీటితో పాటు వస్తువులతో వ్యవహారం చేస్తుంటాము, మన ఎమోషనల్ ఆలోచనలు, కోరికలు అన్నిటితో జరుగుతుంటాయి. కానీ వీటన్నిటికీ ఉన్నటువంటి వెలుగు మనకి ఎవరి కారణం? అంటే చంద్రుని యొక్క కదలికలు, వాని యొక్క ప్రకాశము, చంద్రుని మనం గుర్తించడం అన్నిటికీ కారణం ఎవరు? సూర్యుడు. కానీ సూర్యుని మనం చూస్తున్నామా డైరెక్ట్గా? చంద్రుని చూసేటప్పుడు సూర్యుని చూస్తున్నామా? లేదు. కానీ ఎవరి వలన కలుగుతుంది అంటే సూర్యుని అనుగ్రహం వలన చంద్రుడు ఎలాగైతే ప్రకాశిస్తున్నాడో, ఆత్మ అనుగ్రహం వలన మనస్సు, బుద్ధి ప్రకాశిస్తుంది. ఇది మీరు స్పష్టంగా ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. అందువలన ఇక్కడ ఏం చెప్తున్నారు? యథాకాశో ఋషికేశః నానోపాధిగతో విభు. అంటే ఇక్కడ ఆకాశ అన్నారు, అది తర్వాత చూద్దాం, అది ఉదాహరణ. యాక్చువల్లీ వాస్తవానికి ఋషికేశ నానా ఉపాధిగత విభు. ఋషికేశ్ అంటే ఎవరు? విభు. నానోపాధి గత అంటే ఏంటి? ఒకటే బంగారము అనేక ఆభరణముల ద్వారా కనిపిస్తుందా లేదా? అంటే ఆ కనిపించే వాటిని ఉపాధి అంటారు. ఉపాధి. మీరు ఇక్కడ ఉన్నారు, మీరు ఆఫీస్కి వెళ్ళారనుకోండి, అక్కడ మీకు మేనేజర్ అనే ఒక పొజిషన్ ఇచ్చారు. అప్పుడు ఆఫీసులో మీరు ఏమయ్యారు? మేనేజర్. కానీ వాస్తవంగా మీకు అది ఒక ఉపాధి. ఆఫీసులో పనిచేసిన సమయంలో మీరు మేనేజర్. అదేవిధంగా ఒకటే ఋషికేశ్, విభు. ఋషికేశ అంటే ఋషికానాం ఈశః. ఋషికానాం అంటే ఇంద్రియములు. ఇంద్రియములకి ఏమంటారు? ఋషికానాం ఇంద్రియానాం ఈశః. మనం ఏమనుకుంటాము? మనం చూస్తున్నాము, మనం వింటున్నాము, నేనే వింటున్నాను, నేనే చూస్తున్నాను అనుకుంటారు. కేవలము ఈ యొక్క కన్ను ఇంద్రియమే చూస్తున్నది, చెవులు ఒకటే వింటున్నది అని మన భ్రమ వస్తుంటుంది. కానీ వీటన్నింటికి వెనక ఒక శక్తిని ప్రసాదిస్తున్నటువంటి ఒక ఈశ్వరుడు ఉన్నారన్నమాట ఆ ఇంద్రియుడి వెనక. దాన్ని ఏమంటారు? ఋషికేశ. ఏమంటారమ్మా? ఋషికేశ. మీరు భగవద్గీతలోను, మీరు పురాణాల్లో వింటారు, శ్రీకృష్ణుడికి ఇంకో పేరేంటి? ఋషికేశ. భగవద్గీతలో వస్తుంది అది, ఋషికేశ. అంటే ఏంటి? మన సకల ఇంద్రియములు వెనక ఉన్నటువంటి ఆ యొక్క ప్రభు ఎవరు? ఋషికేశుడు. ఎందుకు? మన ఇంద్రియములు ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏదైతే ఓం ఉందో ఇక్కడ, ఈ శరీరం నుండి ఇంద్రియములకి, మనసుకి, బుద్ధికి వెనక పనిచేస్తుందా లేదా? ఈ వెనక పనిచేస్తున్నటువంటి ఈ ఓంకారానికే ఏమంటారు? ఋషికేశ. ఋషికేశ. అది ఋషికేశ అంటే ఒక ప్రదేశానికి కానీ ఒక కాలానికి కానీ ఏమైనా పరిమితమై ఉందా? లేదు. మొత్తం ఈ జగత్ ఏదైతే అనుకుంటున్నామో మనం, ఈ జగత్ మొత్తం, ఈ సృష్టి అంతా కూడాను వ్యాపించి ఉన్నది.
వ్యాపించి ఉండడం ఏమంటారు? విభుహు. అక్కడ లాస్ట్ ఉన్నా చూడండి, విభుహు. విభుహు అంటే వివిధం భవతి అంటే మొత్తము సర్వవ్యాపి అని అర్థం. సర్వగతం అన్న విభుహు అన్న ఒకటే. అందుకే ఈ ఆత్మ అనేది, మీలో కూడా నేననే ఆత్మ ఉంది, ఆవిడలో కూడా ఆత్మను ఉంది, ఆయనలో కూడా ఆత్మను ఉంది. అంటే ఆత్మరూపేణ దానికి సంస్కృతం ఏమంటారు? అహం అంటారు. అందువలన నేను అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, అహంకారం నేను ఒకటి ఉన్నది, ఆత్మ నేను అనేది ఒకటి ఉన్నది. అందుకే సంస్కృతంలో అహంకార వేరు, అహం వేరు. నేను చేస్తున్నాను, ఇంగ్లీష్లో ఇయర్ అంటారు. డూయర్, ఎంజాయర్, ఎక్స్పీరియన్సర్, రైటర్, స్పీకర్. చూడండి, ఇయర్ వచ్చింది అన్నిటికీ. ఆ ఇయర్ ఎక్కడైతే ఉంటాయో అవన్నీ కూడా కర్తని తెలియజేస్తున్నాయి. అదే సంస్కృతంలో లాస్ట్లో తా ఉందనుకోండి, అది కర్తను తెలియజేస్తుంది. కర్త, భోక్త, విజ్ఞాత, మంత, శ్రోత, ద్రష్ట, తా వస్తుందా? సంస్కృతంలో లాస్ట్కి తా ఉంటే ఎలాగో ఇంగ్లీష్లో ఈఆర్. మేనేజర్, రైటర్, స్పీకర్, ప్లేయర్ ఉన్నది కదా. ఇయర్, డూయర్, ఎంజాయర్, హీరర్, టచ్చర్, స్పెల్లర్, టేస్టర్, ఇయర్ వస్తుంది కదా. ఇవన్నీ కూడా కర్త. అంటే ఏంటి? వాస్తవానికి దీని యొక్క సమక్షంలో మనకి ఈ ఇంద్రియములు, మనసు, బుద్ధి, చేతన పొందుతుంది. పొందినప్పుడు అసలైన కర్త ఎవరు? అసలైన దేనికి కారణం అన్నిటికీ ఓము. కానీ ఏం ప్రకటించుకుంటాడు? ఐఎమ్ పర్సీవర్, ఫీలర్, థింకర్, డూవర్, ఎంజాయర్. ఇది ప్రకటించుకుంటాను. అంటే దీని యొక్క అనుగ్రహం వలన డమ్మీగా ఉన్నటువంటివి ఒరిజినల్గా ప్రకటించుకుంటుంది. అంటే ఏంటి? ఆత్మ నుండి మనము అనాత్మకి నిజమనుకుంటున్నాము. దాన్నే అధ్యాస, భ్రమ అంటారు. అందువలన దీనికి కారణం ఏంటి అంటే, ఇప్పుడు ఏదైతే ఆత్మ ఉన్నదో, ఓం ఉన్నదో, దీనికి మాయాశక్తి అని ఒకటి ఉంది. మాయ, ఇదిగో వాసనాల కలెక్షన్ అనమాట. మొత్తము ఒక కలెక్షన్ అనమాట వాసనలు, మాయ. దీంట్లో 2 శక్తులు ఉంటాయి. ఒకటి విక్షేప శక్తి, ఒకటేంటి? విక్షేప శక్తి. విక్షేప శక్తి ఏం చేస్తుంది? ఈ వాసనలు ఏవైతే ఉన్నాయో మాయ, మొత్తము ఈ ప్రపంచాన్ని సృష్టిస్తుంది. విక్షేపం అంటే సృష్టించడం వల్ల మనకు నష్టం లేదు. మరి మనకి ఎక్కడ ప్రాబ్లం వచ్చింది? రెండో శక్తి ఒకటి ఉంది. ఏంటి? ఆవరణ శక్తి. ఏమంటారు? ఆవరణ శక్తి. అంటే ఏదైతే విక్షేప శక్తి ఉందో అది క్రియేట్ చేసింది, అంతవరకు ఓకే. రెండో శక్తి, ఇప్పుడు మనలో కూడా 2 శక్తులు ఉన్నాయి. మాయాశక్తి ఏంటి? నిద్రాశక్తి. నిద్రాశక్తి ఏం చేసింది? నిద్రాశక్తి అనేది 2 శక్తులు కలిగి ఉన్నాయి. ఒకటి విక్షేప శక్తి, దానివల్ల మనం ఏం చేస్తున్నాము? స్వప్నాన్ని క్రియేట్ చేస్తున్నామా లేదా? మన అందరం కూడాను స్వప్నం అంటే మనలో ఏదైతే ఈ వాసనల నుండి తీసుకున్నామో దాని నుండి ఈ మనసులో ఉన్నటువంటి నిద్రాశక్తి స్వప్నాన్ని నిర్మిస్తుంది. అంటే విక్షేప శక్తి ఏం చేసింది? స్వప్నాన్ని క్రియేట్ చేసింది. స్వప్నం క్రియేట్ చేస్తే మనకు నష్టం లేదు. కానీ రెండో శక్తి మనలో ఏముంది? ఆవరణ శక్తి. అందువలన ఆ స్వప్నాన్ని మనము గుర్తించలేకుంటున్నాం. స్వప్నాన్ని మనం ఏం చేస్తున్నా? గుర్తించలేకున్నాము. అప్పుడు మనం ఏం చేసాము? నేను స్వప్నాన్ని క్రియేట్ చేశాను అని మర్చిపోయాం మనం. అర్థమైందమ్మా? అంటే నేనే స్వప్నాన్ని నిర్మించాను అనేది గుర్తించలేకుండా నేను వేరు, స్వప్న ప్రపంచం వేరు అనే భ్రమలో మనం ఉన్నాం. దానికి కారణం ఏ శక్తి? ఆవరణ శక్తి. మీరే 2 శక్తులు కలిగి ఉన్నారు. ఏ శక్తులు? ఒకటి నిద్రాశక్తి. ఎన్ని శక్తులు ఉన్నాయి నిద్రాశక్తిలో? 2 శక్తులు. ఒకటి విక్షేప శక్తి. అంటే నిద్రాశక్తిని ఏమంటారు? మినీ మాయ అంటారు.
నిద్రాశక్తిని ఏమంటారు? మరి ఈ యొక్క పరమాత్మ ఏదైతే ఓంకారం ఉందో అదేం కలిగి ఉంది? మహామాయా శక్తి. ఈ పరమాత్మ మహామాయా శక్తి ఏం చేస్తుంది? ఈ యొక్క స్థూల ప్రపంచము, సూక్ష్మ ప్రపంచము, కారణ ప్రపంచం అనే జగత్తుని క్రియేట్ చేస్తుంది. మరి ఈ మహామాయలో ఇంకో శక్తి ఏముంది? ఆవరణ శక్తి. ఈ ఆవరణ శక్తి వలన మనము నేను ఆత్మ అనాత్మ అనేది మర్చిపోయి అంతా కలగాపులకంగా మనము ఉన్నాము. దానికి కారణం ఎవరు? ఆవరణ శక్తి. అదేవిధంగా వ్యక్తిలో కూడాను 2 శక్తులు ఉన్నాయి. నిద్రాశక్తి ఏం కలిగి ఉన్నాయి? విక్షేప శక్తి, ఆవరణ శక్తి. విక్షేప శక్తి అంటే ఏంటి? క్రియేట్ చేయడం. మన నిద్రాశక్తి, విక్షేప శక్తి ఏం చేస్తుంది? స్వప్నాన్ని క్రియేట్ చేస్తుంది. రెండో శక్తి ఏముంది? ఆవరణ శక్తి. స్వప్నాన్ని నేను క్రియేట్ చేశాను అనే ఒక జ్ఞానాన్ని కప్పివేస్తుంది అన్నమాట. స్వప్నాన్ని మీరు క్రియేట్ చేశారు, కానీ స్వప్నం క్రియేట్ చేసినంత మాత్రం మీకు నష్టం లేదు. కానీ ఆవరణ శక్తి ఎప్పుడైతే ఆపరేట్ అవుతుందో అప్పుడు నేనే స్వప్నాన్ని క్రియేట్ చేశాను అనే జ్ఞానం మీరు మర్చిపోయారు. అప్పుడేమవుతుంది? స్వప్నం క్రియేట్ చేసి స్వప్నంలో ఒక వ్యక్తిని నేనుగా అభిమానం తీసుకొని ఈ స్వప్నంలో కలుగుతున్నటువంటి మార్పులు చేర్పులన్నీ నా మీదే పడిపోతున్నాయి, సుఖదుఖాలన్నీ వస్తున్నాయి. సో స్వప్నం యొక్క సంసారాన్ని మీరు అనుభవిస్తున్నారు. ఎందుకు అనుభవిస్తున్నారు? ఆవరణ శక్తి అంటే మీలో ఉన్న ఆవరణ శక్తి స్వప్నానికి మీరే సృష్టికర్త అనే జ్ఞానాన్ని మర్చిపోయారు. మరి ఇక్కడ ఆత్మ ఏదైతే పరమాత్మ ఉన్నదో ఓం, ఈ పరమాత్మ యందు ఉన్నటువంటి ఆవరణ శక్తి వలన ఈ శరీరము, ఈ ప్రపంచం వేరువేరుగా మనకి కనిపిస్తున్నది. అందువలన ఈ ఆత్మబోధ ఏం చేస్తుందంటే మీలో ఉన్నటువంటి ఆవరణ శక్తినే నాశనం చేస్తుంది, విక్షేప శక్తిని నాశనం చేయట్లేదు. మీకు అర్థమవుతుందా? అంటే ఇప్పుడు మీరు నేను ఈ శరీరం నుండి ఈ మనస్సు బుద్ధి ద్వారా ఏమ్మా మరొకసారి చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ మొత్తం పరమాత్మ నేనేం చెప్పాను? విష్ణు పరమేశ్వరు చెప్పాను. ఈ జగత్తంతా కూడాను తనకి ఒక మాయాశక్తి అనే ఒక సహాయం తీసుకొని ప్రపంచాన్ని ఇలా విక్షేపం చేస్తుంది. విక్షేపం అంటే విసరడం అన్నమాట. రాయిని విసరడండి విక్షేపం అంటే. ఈ పరమాత్మ ఏదైతే ఎటువంటి మార్పులు చేర్పులు లేనటువంటి పరమాత్మ ఈ యొక్క కలెక్షన్ ఆఫ్ ఈ వాసనలు ఏవైతే ఉన్నాయో, ఈ వాసనలు ఉన్నాయి కదమ్మా, ఈ వాసనలు అది మాయ. ఈ మాయా సహాయంతో ఇలా ఒక డిస్టర్బెన్స్ కదలిక, అప్పుడు ఈ జగత్తంతా క్రియేట్ అయింది. అంటే మాయకి 2 శక్తులు ఉన్నాయి చెప్పాను కదా. ఒకటి విక్షేప శక్తి, విసరడం, క్రియేట్ చేయడం. సో పంచభూతాలు ఎలాగొచ్చినాయి ఇవన్నీ తర్వాత క్లాసులు వస్తాయి. రేపు వెళ్ళింది మన నెక్స్ట్ వారం. అప్పుడు నేను మీకు తర్వాత వచ్చే క్లాసులు చాలా ఇంపార్టెంట్. అందుకే బోర్డు కూడా తీసుకురమ్మన్నా. అంటే ఎలాగా ఈ భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము ఇవన్నీ ఎలా క్రియేట్ అయినాయి, శరీరాలు ఎలాగా వచ్చాయి, స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, ఈ రెండింటికి కారణమైనటువంటి కారణ శరీరము, దాంట్లో కర్త భోక్తగా ఎలాగా అజ్ఞానం వల్ల అభిమానం పడుతున్నాము, ఇవన్నీ తర్వాత వస్తాయి క్లాసులు. ఇప్పుడు అంత ముందు ఏమైందంటే ఏదైతే పరమాత్మ అంటున్నామో పరమాత్మకు ఒక శక్తి ఉంది, మాయా. అందుకే మన పురాణాల్లో బ్రహ్మ తీసుకున్నాం అనుకోండి, బ్రహ్మకు ఒక శక్తి ఉంది. ఎవరు? సరస్వతి, మాయాశక్తి. బ్రహ్మ అనేది ఒక ఓంకారంగా అనుకుంటే ఆయనకు ఉన్నటువంటి మాయాశక్తి ఎవరు? సరస్వతి. మరి విష్ణు ఓంకారంగా మనం తీసుకుంటే దానికి ఉన్న మాయాశక్తి ఎవరు? లక్ష్మి. మరి శివ పరమాత్మగా తీసుకుంటే ఆయనకున్న మాయాశక్తి ఏంటి? పార్వతి. అందువలన ఆ ముగ్గురు కూడా 3 పేర్లు. మీరు ఇక్కడ ఉన్నారు, అమ్మగారు ఇక్కడ ఉన్నారు. ఈ అమ్మగారు స్కూల్కి వెళ్తే టీచర్ అవుతారు, ఇంటికి వెళ్తే వాళ్ళ బిడ్డలకి తల్లి అవుతారు, వాళ్ళ తల్లిదండ్రులకి డాటర్, కూతురు. సో ఈవిడ అమ్మగారు ఒక్కరే, కానీ విత్ రెస్పెక్ట్ టు చిల్డ్రన్, విత్ రెస్పెక్ట్ టు పేరెంట్స్, విత్ రెస్పెక్ట్ టు స్కూల్ ఆవిడ పేర్లు మారుతానే లేదా? అదేవిధంగా ఏదైతే విక్షేప శక్తి ద్వారా సృష్టి క్రియేట్ చేసేటప్పుడు బ్రహ్మ, దాన్ని పాలించేటప్పుడు విష్ణు, దాన్ని మళ్ళీ తనలోకి కలుపుకునే శక్తికి శివ అని పేరు. కాబట్టి ఈ ఆత్మ నుండి
విక్షేప శక్తి ద్వారా ప్రపంచం క్రియేట్ అయ్యింది. అంటే ఏంటి? ఈ పంచభూతాలు ఉన్నట్టు ప్రపంచం ఉందా, దానివల్ల మనకి ఎటువంటి నష్టం లేదు. మరి ఎక్కడ మనకి సంసారం తగిలింది? రెండో శక్తి ఉన్నది చూడండి, ఆవరణ శక్తి. ఇది ఈశ్వర సృష్టి. ఈశ్వరుని యొక్క విక్షేప శక్తి వలన మాయని సహాయం తీసుకొని ఈ భూమి ఉన్నది, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, నక్షత్రం ఇవన్నీ కూడాను ఈశ్వర సృష్టి. అంటే సాక్షాత్తు ఈ ఆత్మ వ్యాపించి ఉన్న పరమాత్మ ఏదైతే ఉందో, ఆత్మ ఉన్నదో, అది మాయ యొక్క ఒక విక్షేప శక్తి ద్వారా సృష్టి జరిగింది. అంతవరకు మనకి ఎటువంటి నష్టం లేదు. కానీ ఆ మాయకి రెండో శక్తి ఉంది. ఏంటి? కప్పివేసే శక్తి. అర్థమైందమ్మా? సో ఆవరణ శక్తి రావడం వలన నేను ఆత్మ ద్వారా ఈ సృష్టి చేశాను అనే జ్ఞానాన్ని మర్చిపోతున్నాను. ఎందుకు? ఆవరణ శక్తి కప్పివేసింది. అందువలన నేను వేరు, నేను పుట్టాను, లోకం పుట్టింది, నేను వేరు, పరాయి వాళ్ళు, మా వాళ్ళు, పరాయి వాళ్ళు, నేను నాది అని భేదభేదం చూస్తున్నాం కదా. ఈ భావన అంతా ఎక్కడి నుంచి వచ్చింది? మాయ ఆవరణ శక్తి మీ అజ్ఞానంగా వస్తుంది. అంటే అజ్ఞానమే ఆవరణ శక్తి. అర్థమైందమ్మా? సో ఈ అజ్ఞానం వలన ఏదైతే ఉన్నదో మన సత్యము అసత్యాన్ని గుర్తించట్లేకపోతాం. రెండు కలిసిపోయినాయి, కలగాపులకంగా కలిసి ఉన్నాయి. ఎలాగా? సపోజ్ ఒక అగ్నిలో బాగా వేడి చేసామనుకోండి, ఒక ఐరన్ బాల్, కొంత సమయం అయిన తర్వాత ఎలా ఉంటుంది? ఐరన్ బాల్ ఎలా ఉంటుంది? రెడ్గా ఉంటుందా? మరి ఇప్పుడు ఆ ఎరుపు అనేది ఐరన్దా, అగ్నిదా? ఎరుపు వేడి అగ్ని యొక్క తత్వం, ధర్మం. మరి ఇప్పుడు అగ్నికి అలాగ వెయిట్ ఉందా, బరువు ఉంటుందా? ఆ బరువు దేనిది? ఐరన్. రెండు మిక్స్ అయిపోయింది. రెండు మీరు తేడా చూడగలరా? వేరు చేయలేము. చూస్తే రెండు కలిసే ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క ఆత్మ, ఈ యొక్క రూపము ఏదైతే ఉంది, శరీరము, మనసు, బుద్ధి, ఈ రెండు కలిసిపోయి ఉన్నాయి. ఇది వచ్చింది మనకి. సో దీంట్లో ఒక నిద్రాశక్తిగా మనకి ఇక్కడ నుంచి మాయాశక్తి దీంట్లో ఎంటర్ అయితే దాని పేరేమైంది? నిద్రాశక్తి. మినీ మాయ అని చెప్పాను కదా, మీకు గుర్తుందా? ఈ మినీ మాయలో కూడా రెండు శక్తులు ఉన్నాయి. ఎందుకు? ఆ మహామాయ నుంచి వచ్చింది కాబట్టి. ఏ శక్తులు ఉన్నాయి? విక్షేప శక్తి, ఆవరణ శక్తి. సో విక్షేప శక్తి వలన శరీరం తయారైంది, శరీరం రెడీ అయిపోయింది. మీకు ఏదైతే ఈ విక్షేప శక్తి ఉందో దాని నుంచి శరీరం అంతా వచ్చింది. అంటే జగత్తులో మీరు శరీరం ఉన్నారా లేదా? మీరు ఉన్నారు. సో ఈ జగత్తుతో పాటు మీరు ఉన్నారు. కానీ ఆ ఆవరణ శక్తి మీలో కప్పివేయడం వలన నేను వాస్తవానికి ఓంకారాన్ని, ఈ శరీరం అనేది ఈ యొక్క మాయలో భాగంగా వచ్చినటువంటి విక్షేప శక్తి ద్వారా క్రియేట్ అయినటువంటి శరీరం ఇది, నా స్వరూపం ఎటువంటి మార్పు లేని ఓంకారము, ఆత్మ అని మీరు మర్చిపోయి ఉన్నారు. కారణం ఆవరణ శక్తి. అందువలన ఆత్మబోధ మీకు ఏం చేస్తుందంటే విక్షేప శక్తిని ఏమీ చేయదు, ఆవరణ శక్తిని తుడిచేస్తుంది, నాశనం చేస్తుంది. అప్పుడేంటి? శరీరంలో ఉంటారు కానీ శరీరానికి మీకు చాలా గ్యాప్ ఉంటుంది. నేను నా కారుకి ఎంత గ్యాప్ ఉంటుందో మీకు మీ శరీరానికి అంత గ్యాప్ ఉంటుంది. కొత్త కారు కొన్నారనుకోండి, కొత్తగా వచ్చింది మోడల్, కొత్త కారు కొన్నాం. ఆ కారులో ఎవరైనా ఇలా గీత పెడితే మీ యొక్క హృదయం గుండె పైన గీత గీసినట్టు అనిపిస్తుందా లేదు మీకు? ఎందుకు? కారుతో అంత బాగా ఐడెంటిఫికేషన్ అయిందనమాట, మమేకం. ఇప్పుడు మనము కూడా ఈ శరీరంతో మనం అంత మమేకం అయి ఉన్నాం. ఈ శరీరంకి ఎంత ఎక్సర్సైజ్ చేయాలి, మంచి భోజనం తీసుకోవాలి, నడవాలి, మేకప్, అన్నీ మేకప్, లాకప్, టాకప్ అన్నీ కూడా ఏంటి? ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నామంటే శరీరం అంటే నేను అనే ఒక అభిమానం మనకి ఆరంభం నుండి, చిన్నప్పటి నుండి మనకు గుర్తు చేస్తున్నారు. నువ్వు పుట్టావు. మీలో ఎవరికైనా నేను పుట్టాను అనే అనుభవం మీరు ఎవరైనా ఉన్నదా? డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ మీలో ఎవరికైనా ఉన్నదా? నేను పుట్టాను అని ఉన్నదా ఎవరికైనా? మీకు చెప్తున్నారు, నువ్వు పుట్టావు, పలాయన నక్షత్రం, పలాయన రాశి, పలాయన తేదీ, పలాయన సమయం, పలాయన రోజు, ఒక చిట్టా ఇస్తున్నారు మనకి. ఎవరికీ అనుభవం లేదు నేను పుట్టానని. మీకు అర్థమవుతుందా? వాస్తవానికి మీరు పుట్టలేదు, కానీ మీరు పుట్టారని ఎవరో చెప్తే మీరు నమ్మేశారు. అంటే జీవితం అంతా కూడాను కేవలము డైరెక్ట్ జ్ఞానం ఎవరికీ లేదు. ఇదంతా ఎవరో చెప్తే నమ్మేసుకుంటున్నాం. మీరు పుట్టారు, ఒప్పుకున్నారు, ఒప్పుకున్నాను, నేను పుట్టాను, పెద్దోళ్ళు అయ్యారు,
పెళ్లి చేస్తారు, ఆయన మీ భర్త అంటారు, మీరు ఒప్పించుకున్నారు, ఒప్పించుకోవడలే కదా, ఇంకేముంది, నిజమే ఉన్నది ఏంటి. మేము ఇద్దరు పెళ్ళి అన్నారు, అవి ఒప్పించుకున్నారు, తర్వాత వారికి బిడ్డలు ఒప్పించుకున్నారు. జీవితం అంతా సంసారం అంతా ఒప్పుకుంటేనే సంసారం ఉంటుంది. నేను ఒప్పుకోలేదు, సంసారం లేదు. కేవలం సంసారం అంటే ఏంటమ్మా? ఒప్పుకోవడమే. అందుకే వాస్తవానికి మీరు ఏ సంసారము లేనిది, ఎటువంటి దుఃఖము శోకము, ఎటువంటి మోహము లేని, ఎటువంటి వికారము లేని, ఎటువంటి అభద్రత కానీ భయం కానీ లేనటువంటి స్వరూపం మీరై ఉన్నది. దాన్ని మీరు ఒప్పుకోవట్లేదు. ఏదైతే నిజం కాదో దాన్ని ఒప్పుకుంటున్నారు. అందువలన మనము తాత్కాలికమైనటువంటి మొత్తం ఈ యొక్క సంత, ఈ మిశ్రమం అంతా ఏంటమ్మా? ఇదంతా తాత్కాలికం. ఈ తాత్కాలికమైనటువంటి మిశ్రమంలోన మనం శాశ్వతం వెతుకుతున్నాం. ఇదంతా తాత్కాలికమే, ప్రపంచమంతా తాత్కాలికమే. ఎందుకు? ఆత్మ కానిది ఏమంటారు? అనాత్మ. ఇది సెల్ఫ్ ఆత్మ, ఇది నాట్ సెల్ఫ్ అంటే అనాత్మ. అంటే అనాత్మలో మీరు ఆత్మను వెతుకుతున్నారు, అంటే అసత్యంలో సత్యం వెతుకున్నట్టు. అందుకే ఎవ్వరికి కూడాను ఆ సత్యాన్ని, ఆ యథార్థాన్ని దొరకదు. ఇది ఉంటేగా. నేతి బీరకాయలో మనం నెయ్యిని వెతుకుతున్నట్టు. నేతి బీరకాయలు నెయ్యి ఎప్పటికీ దొరకదు. నేతి బీరకాయ ఆ నేతి పెట్టారు ముందు పేరు, నెయ్యి ఉండదు. మీరు కావాలంటే మీరు ఎన్ని సంవత్సరాలు తపస్సు చేసినా నేతి బీరకాయలో నెయ్యి దొరకదు. కాబట్టి ఇక్కడ ఏదైతే ఈ యొక్క రకరకాల సంబంధాలు, వస్తువులు, మొత్తం ఈ ప్రపంచ జగత్తంతా కూడాను కేవలము స్వప్నం వంటిది. అందువలన మన నిద్రాశక్తి విక్షేపం ద్వారా స్వప్నాన్ని క్రియేట్ చేసి ఆవరణ శక్తిని కప్పివేసింది. ఎలా కప్పివేసింది? స్వప్నాన్ని మీరే తయారు చేశారు అనే జ్ఞానం తెలియని ఒకటి కప్పేస్తుంది. అందువల్ల మనం ఎలా బాధపడుతున్నాము? జనక మహారాజులాగా బాధపడుతున్నాం. మీకు గుర్తుందా స్వప్నంలో ఆయన ఎంత బాధపడ్డాడు అనేది? కారణం, ఆయనకి స్వప్నం అనేది క్రియేట్ చేసిన తర్వాత నేనే స్వప్నాన్ని క్రియేట్ చేసిన జ్ఞానం లేదు. ఎప్పుడు? స్వప్నంలో ఉన్నప్పుడు. సో మనందరం కూడాను స్వప్నంలో మీరు ఉన్నంత సమయము మీకు స్వప్నానికి మీరే కర్తలు, సృష్టికర్తలు అని మీకు తెలియదు. మరి ఎప్పుడు తెలుస్తుంది స్వప్నం నేనే చేశానని? స్వప్నం నుండి ఇప్పుడు మనము ఇది చాలా యథార్థంగా స్ట్రాంగ్గా గట్టిగా మనం ఈ శరీరాన్ని, మనసుని, బుద్ధిని గట్టి పట్టించుకుంటూ ఈ రిలేటివ్స్ని, బంధువులు, మిత్రులు, సంతానం అందరం గట్టి పట్టించుకున్నాం కదా. పట్టించుకుంటే ఇదంతా సత్యం అనిపిస్తుందిగా. సో మనము దీన్ని పొందాలంటే మనం ఏం చెయ్యాలి? యు గో టు బియాండ్. శరీరము, మనసు, బుద్ధికి అతీతంగా పోవాలి. అతీతంగా పోవాలంటే ఏం చేయాలి? దీనికి వెనక నుండి వస్తున్నటువంటి ఈ మూల ఆధారం ఏదైతే ఉందో, ఇప్పుడు నది ప్రవహించాలంటే గంగా నది ప్రవహిస్తుంది కదమ్మా. ఆ గోముఖ్ గ్లేసియర్స్ నుంచి గంగా వస్తున్నంత సమయం ప్రవహిస్తుందా లేదా? గంగా అనేది ప్రవాహం ఆగిపోవాలనుకోవాలండి. ఏమవుతుంది? గ్లేసియర్స్ రాకుండా చేయాలి. అప్పుడు మొత్తము గోముఖ్ నుండి గ్లేసియర్స్ అని బంద్ అయిపోయినాయి. గంగా అనేది ఇంక ప్రవహిస్తుందా? మరి ఈ శరీరం, మనసు, బుద్ధి మళ్ళీ పుట్టి చనిపోయి పని చేయడానికి కారణమైనటువంటి వాసనలు ఏవైతే ఉన్నాయో ఇవి మొత్తం నాశనం అయినాయి అనుకోండి. సపోజ్ అనుకుందాం. మరి మీకు జన్మ ఉంటుందా? అందుకే ఏదైతే ఈ వాసనాక్షయం, వాసనా నాశనం జరగాలో అప్పుడు మీరు స్పష్టంగా మీ స్వరూపం అనేది అద్దములో, అంటే స్వచ్ఛమైన అద్దములో ప్రతిబింబం ఎలాగైతే కనిపిస్తుందో ఆ విధంగా మీ మనస్సు అనేది కలుషితం పోయి, ఆ యొక్క చెడు భావనలు పోయి, చెడు సంకల్పాలు పోయి, కోరికలన్నీ ఈ మనస్సు నుండి పూర్తిగా వెళ్ళిపోయిన తర్వాత ఈ మనసు అనేది స్వచ్ఛమైన అద్దములా తయారవుతుంది. ఆ స్వచ్ఛమైన అద్దములో ఏమవుతుంది? దీని యొక్క మధ్యని తెర లేదు కాబట్టి ఈ ఆత్మ ఓంకారం అనేది స్పష్టంగా ప్రకాశిస్తుంది. అప్పుడు మీకేమవుతుంది తెలుసా? శివోహం అంటే సాధారణంగా మీరు యాక్సెప్ట్ చేస్తారు, అంగీకరిస్తారు, అందులో ఆశ్చర్యం ఉండదు. ఇప్పుడేం చేస్తారు? శివోహం అనడానికి ఏదో మనం భజనలా శివోహం అంటాం తప్ప శివ నేను అనే ధైర్యం ఎవరికి లేదు. ఎందుకు? ఓం నమ శివాయ అని పూజలు, టెంపుల్స్ తిరగడమే సరిపోతుంది. ఆ శివ నేనని చెప్పే ధైర్యం ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు వస్తుంది. ఇది ఎప్పుడైతే పూర్తిగా మొత్తం క్లియర్ అవుతుందో, ఇదంతా ఈ చిట్ట
ఈ చిట్టా క్లియర్ అయినప్పుడు డైరెక్ట్గా ఈయనందులో ప్రకాశిస్తాడు. మీరు ఒకసారి చూడండి, వర్షం పడేటప్పుడు మనకి కాలువలు, మన హైదరాబాద్లో మీకు కాలువలు అక్కర్లేదు, రోడ్డు పక్కనే మీరు చూడవచ్చు వర్షం పడిన తర్వాత. సో దాంట్లో నుండి మీరు ఇలా చూశారనుకోండి, మీ ప్రతిబింబం కనిపిస్తుందా? కనిపించదు. బురద నీటిలో ఎక్కడ కనిపిస్తుంటుందమ్మా? మొత్తం అలా పైనుంచి గంగా మూసీ నది వెళ్తుంటుంది మన రోడ్లలో, అక్కడ నుంచి చూస్తే ఎట్లా కనిపిస్తుంది? అదే మొత్తం ఒక స్వచ్ఛమైన నీరు కదలకుండా అలా స్టిల్గా ఒక పెద్ద బకెట్లో పెట్టి ఒక 10 నిమిషాలు 5 నిమిషాల నుంచి నేను కదలకుండా స్వచ్ఛమైన నీరు, ఒక బిస్లరీ వాటర్, ఒక డిస్టిల్డ్ వాటర్ ఇలా చూస్తే మీ ప్రతిబింబం స్పష్టంగా కనిపిస్తుందా లేదా? అంటే డిస్టిల్డ్ వాటర్ లాంటివి కదలనటువంటి అలాగ స్టడీగా ఉన్నటువంటి వాటర్లో, నీటిలో మీ ప్రతిబింబం ఎలా కనిపిస్తుందో ఈ విధంగా ఈ మనస్సులో ఉన్నటువంటి ఆ స్టిల్, అంటే అన్నీ ఆగిపోయిన తర్వాత ఈ యొక్క ఆత్మ అనేది ప్రతిబింబిస్తుంది. దాన్నే ఆత్మ సాక్షాత్కారము, ఈశ్వర దర్శనము అని. మీకు అర్థమైందా? మనం ఏమనుకుంటాము, మనకి పలాయిన రూపం నాకు దర్శనం వచ్చింది, అదంతా ఏంటి? అసలైన ఈశ్వర దర్శనం కాదు, ఇది ప్రొజెక్ట్ చేసింది. ఎక్కడి నుండి? ఎక్కడి నుంచి కొంత మెటీరియల్ తీసుకొని ఒక బొమ్మని ప్రొజెక్ట్ చేసింది మనసులో. వాళ్ళు ఏమనుకుంటారు, నాకు కళ్ళలో దర్శనం రాముడు వచ్చింది అనుకుంటారు. బాబు అంత భ్రమ భ్రమ భ్రమ. ఇంకొకటి, కొంతమంది ధ్యానంలో కూర్చొని నాకు సౌండ్లు వినిపించినాయి అంటారు. మొత్తం వీణ లేకపోతే ఏదో సంథింగ్ సౌండ్లన్నీ కూడా అన్నీ ఎక్కడి నుంచి క్రియేట్ అవుతాయి. నాకు మంచి చందనం వాసన, చందన బ్రదర్స్ కాదు, చందన వాసన, ఆ చందన వాసన నాకు ఈ ధ్యానంలో వచ్చిందంటారు. ఆ చందన గంధం వాసన కూడా అదే. అంటే ఏంటి? ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ని మీరు డిస్మిస్ చేయాల్సిన అవసరం లేదు, అవి ఉన్నప్పటికీ. అందుకే కొంతమంది నిజమైన యోగులు ఉన్నారు, మంత్రగాళ్ళు ఉన్నారు, అంటే బ్లాక్ మ్యాజిక్ మెజిషియన్స్. వీళ్ళందరూ చేసిన వాటికి కూడా మీరు ఎవరికి డిస్మిస్ చేయాల్సిన అవసరం లేదు. కానీ అవన్నీ కూడా అనాత్మయే. అవన్నీ కూడా ఎందుకు? కొంతమంది యోగులు ఉంటారు, గురువులు, తాంత్రిక గురువులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే శిష్యులకి చేయి పెడితే శక్తి ప్రసారణ జరిగింది, శక్తిపాత్. విన్నారా మీరు? శక్తిపాత్ అబద్ధం అని నేను అనట్లేదు, ఉన్నది, ఓకే అనుకుందాం. కానీ అది కూడాను అనిత్యమే, తాత్కాలికమే, అనాత్మలో భాగమే. ఎందుకు? ఎక్స్పీరియన్స్ అనేది జరిగేది కాదు. మన సనాతన ధర్మంలో పొరపాటు ఎక్కడ జరిగిందంటే, నాకు వైబ్రేషన్స్ వస్తున్నాయి, నాకు ఆ అనుభూతి వస్తున్నది, నాకు ఆ దర్శనం కలుగుతుంది, నేను ఎప్పటికైనా కలుగుతుంది, నాకు ఎప్పటికీ ఇంక దర్శనం కలగలేదు, ఎప్పటికీ నాకు ధ్యానం కుదరలేదు, ఎప్పటికీ నేను సమాధిలోకి వెళ్ళలేదు. ఈ టెన్షన్లో పడిపోతున్నారు. అంటే ఎప్పటికో ఏదో ఒకటి ఏర్పడాలి, ఏదో ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వాలి. ఇవన్నీ కూడా అనాత్మలో భాగమే. ఎందుకు? ఇప్పుడు మీకు చెప్పబోయేది నాకు తెలిసి వేదాంతం అనేది ఏదైతే ఆత్మస్వరూప తత్వం చెప్తారో దాంట్లో చాలా గొప్ప విషయాన్ని చెప్తున్నా. మరి ఈవేళ చెప్పాలని అనుకున్నాను కానీ చెప్పేస్తున్నాను. మీరు చాలా శ్రద్ధగా అర్థం చేసుకోవాలి. దానికి పెద్ద చదువులు అక్కర్లేదు. అంటే మొత్తం సర్వము మీ మనస్సులో ఉన్నటువంటి ప్రవాహం ఏదైతే ఉందో, ఆలోచనలు, మనం ఇక్కడే ఉంటాం. మన మనస్సు న్యూయార్క్ వెళ్ళిపోద్ది, టోక్యో వెళ్ళిపోద్ది, జర్మనీ, మొత్తం అన్ని ప్రపంచ దేశాలను తిరుక్కుని మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది, బండ్ల కూడా జాగ్రత్త. అలా కాకుండా మీరు కేవలము డైరెక్ట్గా ఒకటి, దాన్ని కాన్సన్ట్రేషన్ అంటారు, ఏకాగ్రత. ఎలాగైతే చేపల కోసమని కొంగ ఒంటి కాలం మీద నిలబడి ఎంత ధ్యాన నిష్టలో ఉంటుందో, దేనికోసం? కేవలం దృష్టి అంతా చేప తప్ప ప్రపంచం లేదు దానికి. ఇఫ్ యూ గో అండ్ ఆస్క్ ద బక మీన్స్ క్రేన్, ఏం చూస్తున్నంటారు? ఐఎమ్ నాట్ సీయింగ్ ఎనీథింగ్ ఎక్సెప్ట్ ఫిష్ అంటుందన్నమాట. ఒక చేప తప్ప ప్రపంచాన్ని ఎక్కడా చూడదు. మహాభారతంలో ఇలాంటివన్నీ మీరు చూసి ఉంటారు, విన్నారో లేదో? అర్జునుడికి, ధర్మరాజుకి, యుధిష్ఠుడికి, భీముడికి, వాళ్ళందరికీ, దుర్యోధనకి, అందరికీ ద్రోణుడు అడుగుతారు, ఒక చెట్టు కొమ్మ మీద ఒక బొమ్మ పెట్టి, పక్షి బొమ్మ పెట్టి దానికి షూట్ చేయమంటే ఏం చూస్తున్నామంటే ఒక్కొక్కరు ఎన్నో విషయాలు చెప్తారు. ధర్మరాజు అంటాడు, చెట్టు ఉన్నది, చెట్టు కొమ్మ ఉన్నది, కొమ్మ పైన ఇంకొక పక్షి పుట్ట ఉన్నది, పక్షి గూడు ఉన్నది, అక్కడ ఆకులు ఉన్నాయి, కొమ్మలు ఉన్నాయి, కిందేమో చీమల పుట్ట కూడా ఉన్నది. మళ్ళీ ఎక్కడ కొడితే ఆ కొమ్మ గట్ట చీమల పుట్ట మీద పెడితే ఆ చీమలు ఉన్న ఒక విపత్తి కలుగుతుంది అంటే అన్నీ చూసుకున్నాడు మొత్తం. ఇంకా ఆయన పక్షి కంటికి ఏం కొట్టగలడు? దుర్యోధనుడు
మొత్తము ఇలా కుట్టామనుకోండి, ఆ యొక్క పక్షి కన్నుతో పాటు కొమ్మ కూడా వెళ్ళిపోతుంది అంటాడు ఆయన. భీముడు అక్కడ మంచి పళ్ళు ఉన్నాయి, పైన ఉన్నాయి పళ్ళు, పక్కన కూడా పండ్లు చాలా ఉన్నాయి అంటాడు. అందరికి అయిపోయింది, ఎవ్వరికి సరే బావు ఇక్కడ పెట్టి యారో బావు ఇక్కడ పెట్టి చెల్లి అంట పో అంటారు. అర్జునుడికి అడిగేసరికి కేవలం పక్షి కన్ను కనిపిస్తుంది అంట. కేవలం పక్షి కన్ను. ఇప్పుడు ఇంకేం కనిపిస్తుందా? ఇంకేం ఇప్పుడు నేను పక్కన నిల్చోనట్టు కనిపిస్తుందా? నో. ఇప్పుడు ఈ ప్రజెంట్ ఈ స్థితిలో కేవలం పక్షి గుడ్డు తప్ప, కన్ను తప్ప ఇంకేం లేదు. షూట్ ఇట్ అంటారు, డైరెక్ట్ షూట్. అందుకే మనం ఆ ఏకాగ్రత లేకుంటే మీరు పట్టుకోలేరు. మీకు ఇంక విషయం చెప్పనా, ఇంత బ్రహ్మతత్వాన్ని, బ్రహ్మ విద్య, సృష్టి మొత్తం అన్నిటికీ కారణం బ్రహ్మ విద్యే. మీరు ఎన్ని నాలెడ్జ్లు, ఎన్ని జ్ఞానాలు మీరు సంపాదించినా సున్నాలు సంపాదించినట్టే. మీరు 10 సున్నాలు పెట్టుకొని అలా ఉండండి, పక్కన ముందు ఒకటో ఏదైనా నెంబర్ వేయలేదు అనుకోండి, దాని విలువ ఎంత? సున్నాయే. ఆ సున్నాల ముందు ఒకటి పెడితే 10 కోట్లు అయింది, 100 కోట్లు, 1,00,000 కోట్లు అవుతాయి. ఆ ఒకటి తీసేయండి, ఒకటే కదా ఏమైనా తీసేయండి, ఆ 10 సున్నాలకి వాల్యూ. అందువలన మీరు ఈ సమాజంలో, ఈ సృష్టిలో, ఈ జగత్తులో మీరు ఎన్ని సాధించినప్పటికీ మీరెవరో మీరు తెలుసుకోకుంటే ఎన్నో సాధిస్తాం. ఉట్టికి అందనమ్మకి స్వర్గానికి నిచ్చెన లేసిన సందము అంటారు, విన్నారా? కాబట్టి మనమేంటో మనం తెలుసుకుంటే మీకు అన్నిటి సమాధానాలు వాటంతట అవే వచ్చేస్తాయి అంట. వాటంతట అవే వచ్చేస్తుంది. నా జన్మ యొక్క ప్రాముఖ్యత ఏంటి, మహత్వం ఏంటి, నా కర్తవ్యం ఏంటి, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడ పోతాను, ఈ సృష్టి ఏంటి, సృష్టి రహస్యం ఏంటి, అసలు నా సంసారం ఏంటి, నా బంధనం ఏంటి, నా మోక్షం ఏంటి, అసలు దేవుడు అందరూ తిరుగుతున్నారు, దేవుడు అసలు దేవుడు ఏంటి, ఇవన్నీ మీకు వచ్చేస్తాయి. ఎప్పుడు మీరెవరో మీరు ఒక్కటి తెలుసుకుంటే చాలు. దేవుడు ఎవరు? దేవుడు ఆయనే. దేవుడు ఇంకెక్కడో జెంటిల్మెన్ కాదు. మీకు చెప్పాను కదా, ఏదో పెద్ద బోర్డర్లో పెద్ద పర్వతంలాగా దేవుడు ఉండడు. ఒక వ్యక్తిలాగా కొన్ని చేతులు కాళ్ళు పెట్టించుకొని మనలాగా. మనం ఒకటి మాట్లాడదాం, మీరు దేవుడికి ఒక ఆకారం పెట్టారనుకోండి, ఒక శరీరాన్ని పెట్టామనుకోండి. శరీరం అంటే అర్థం ఏంటి తెలిసి సంస్కృతంలో? శీర్యమానత్వ. శరీరం అంటే కట్ పీస్గా అయ్యేది శరీరం అని అర్థం. దేహం అంటే ఏంటి? దేహం అంటే ఏంటి? ఎంత తింటే అంత. ఉపచయనం అంటే ఏంటి? ఉపచయనం అంటే అర్థం ఏంటి? చీయతే బ్రహ్మ తపసా సీయతే బ్రహ్మ. ముండకోపనిషత్తులు ఉంటారు, అంటే ఉబ్బడం. మీరు చనాలు తీసుకొచ్చి రాత్రి నీటిలో నానబెడితే ఉదయం ఏమవుతుందమ్మా? అదే చీయతే. శరీరం కూడా ఆ విధంగా దేహం అని పేరు వచ్చింది దేహానికి. మీరు మంచిగా బ్యాటింగ్ 6 రోజుల పాటు బాగా తినే పని పాటు లేకుండా సోఫాలో కూర్చొని తినండి 6 రోజులు. అందుకే దేహం అన్నారండి. దేహం అంటే దాని అర్థం అదే. మీకు సంస్కృతం అర్థాలు మనకి ఎలాగో తెలియదు కాబట్టి ప్రాబ్లం లేదు. సినిమాలు, నవళ్ళు, పేపర్లతో జీవితం వెళ్ళిపోతుంది కాబట్టి మనకి ఏ ప్రాబ్లం లేదు. శరీరం అంటే ఏటో, దేహం అంటే ఏటో విన్నాం కదా. దేహం అంటే తెలియదా? ఏ పేరు తెలిసిపోయినట్టు ఆయనకి. దేహం అంటే మనం ఎంత తింటే అంత. అందుకే దానికి అన్నమయం అన్నారు. అన్నమయం అంటే ఫుడ్మయం అని అర్థం. మీరు ఎంత ఫుడ్ తింటే అంత స్పష్టం, మంచి మూర్తి. మనకి ఇక్కడ మనకి ఋషికేశ్ మీరు ఇప్పుడు వెళ్ళలేదు, అక్కడ కుబేర్ అని బొమ్మలు పెడతారనమాట హోటల్ ముందు. ఫేస్ పెట్టుకొని అక్కడ కూర్చోంటారు, ఒక కుర్చీ వేస్తారు ఆయన, ఒక పిల్లకి పెట్టుకుని ఇలా ఉంటాడు అనమాట. లావు ఉన్నోళ్ళకి 2 ఉంటారు హోటల్ ముందు. ఆయన అలా ఉంటే ఆ ఎంట్రన్స్లో కూర్చుంటాడు కుబేర్ లాగా. ఆయనకి చోటావాలా అంటారు. చోటీవాలా ఆ పేరు, హోటల్ పేరు చోటీవాలా. ఋషికేశ్లో ఉంటుంది. ఎప్పుడైనా వెళ్తే మీరు చూడండి, లేకపోతే మేము క్యాంపులు పెడతాము, యోగా క్యాంప్, హిమాలయ కాలింగ్ రండి, మీకు చూపెడతాం చోటీవాలా. అంటే దాని అర్థం ఏంటంటే మీరు ఖచ్చితంగా ఈ హోటల్లో భోజనం చేస్తే అంత పుష్టిగా ఉంటారని చెప్పడానికి. అంటే ఏంటి పెట్టారు? మీరు ఖచ్చితంగా ఈ హోటల్లో భోజనం చేస్తే అంత పుష్టిగా ఉంటారు, పుష్టిగా ఉండి వెళ్తారని అర్థం. అందువల్ల వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ ఉంటారు. అందుకే మనము ఎయిర్పోర్ట్లో, విమానంలోకి వెళ్ళినప్పుడు గుడ్ మార్నింగ్, వెల్కమ్. ఎందుకు? ఆ ఒక్కసారే నవ్వుతారు, ఇంక మరి లేదు. ఆ ఒక్క నవ్వు, మన టికెట్ అంతా నవ్వు కోసమే. లోపలికి వెళ్ళిపోతే ఇంకేముంది, మళ్ళీ దిగిన తర్వాత మళ్ళీ థ్యాంక్ యూ అంటారు అన్నమాట. అంతే, ఏముంది? 2 మాటలకే టికెట్, 8,000 టికెట్, ఢిల్లీకి అవుట్. సో ఇదంతా కూడాను ఒక రకమైనటువంటి సొలేస్ అనమాట మనసుకి. అయితే ఇప్పుడు మనం ఏం చేసాము ఇక్కడ వరకు? ఇప్పుడు నేను దీన్ని ఒక అద్భుతమైనటువంటి ఒక సూత్రం మీకు చెప్తా. మనం ఏం కొట్టుకుంటుంటే, మనలో దృష్టి ఉంది కదా, ఆ దృష్టి ఎప్పుడు ఒకే రకమైన దృష్టి అనుకుంటాం.
కాదు, మనకి 2 రకాల దృష్టిలు ఉన్నాయి. 2 రకాల దృష్టిలు ఉన్నాయి. 2 రకాల దృష్టిలుంటే 2 రకాల ద్రష్టలు ఉన్నారు. ద్రష్ట అంటే ఏంటి? చూసేవాడు. 2 రకాలు. 2 రకాలు ఏంటి తెలిసిన? ఒకటి ఈ మనస్సు ఉంది చూడండి. మనసు అనేది ఒక ద్రష్ట, అంటే సీయర్. ఓకే, మరి మనసుకి ఉన్నటువంటి దృష్టి ఏంటి? ఒక మారిపోయే దృష్టి ఉంది. అంటే మన మనసులో ఉన్నటువంటి వృత్తి, అంటే ఆలోచన. ఇప్పుడు నేను ఇది ఫ్యాను అన్నాను అనుకోండి, ఫ్యాను అంటే మనసులో ఆ ఫ్యాన్ యొక్క వృత్తి ఏర్పడింది అనమాట. ఆ వృత్తి ద్వారా మనస్సు తెలుసుకొని ఇది ఫ్యాను అంటుంది. అర్థమైందమ్మా? అంటే ఏంటి? ఫ్యాన్ వృత్తి, మనస్సు, ఫ్యాన్ ఆబ్జెక్టు 3 జరుగుతున్నాయి ఇక్కడ. అర్థమైందా? అంటే ఫ్యాన్ వృత్తి, మనస్సు అన్నిటికీ కామన్, కానీ వృత్తులు మారుతున్నాయి చూడండి. ఇక్కడ నేను కెమెరా చూశాను, కెమెరా వృత్తి, కెమెరా. దాన్ని అనుకొని చూసేవారు ఎవరు? మనస్సు. ఇక్కడ మనసు అనేవాడు అన్నిటికీ ద్రష్ట. ఫ్యాన్ మారింది, కుర్చీ వృత్తి ద్వారా కుర్చీని చూస్తున్నా. అంటే ఏంటి? అక్కడ అమ్మగారు ఉన్నారనుకోండి, మనస్సు ఆవిడ, ఆ అమ్మగారు అనే వృత్తి, ఆ అమ్మగారు. అంటే ఇక్కడ చూడండి, మీరు ఎన్ని ఆబ్జెక్టులు మారిపోతున్నాయో, ఇక్కడ ఎన్ని ఆబ్జెక్టులు మారుతున్నాయో అన్ని వృత్తులు మారుతున్నాయి లేదా? కానీ అన్నిటిని చూస్తున్నది ఏంటి? మనస్సు. కానీ మనస్సు కూడాను, మీరు స్వప్నంలోకి వెళ్ళారనుకోండి, మనసు మారుతుందా లేదా? మీరు గాఢ నిద్రలోకి వెళ్ళారనుకోండి, మనసు మారిపోతుందా లేదా? అప్పుడు ఈ ఆబ్జెక్టులు ఉన్నాయా? లేవు. అంటే దృష్టి కూడాను మారిపోతుంది, చూసేవాడు ద్రష్ట కూడాను మారిపోతున్నారు. అంటే ఈ మనస్సు, మనోవృత్తి 2 కూడా మారిపోయినవే కదా, వికారం చెందేవి. దానికి ఏమంటారంటే సవికార దృష్టి, సవికార ద్రష్ట అంటారు. అంటే సవికారం అంటే వికారం చెందేది, మారిపోయేది. మార్పు చెందే ద్రష్ట, మార్పు చెందే దృష్టి. ఇంకొకటి ఉంది, ఇది ఆత్మ, ఎప్పుడు మార్పు చెందని ద్రష్ట. మరి దాని యొక్క దృష్టి ఏంటి? ఆత్మ చైతన్యము. ఆత్మ చైతన్యం అనేది మారని దృష్టి, ఆత్మ అనేది సాక్షి. దీన్ని సాక్షి అంటారు. సాక్షి అనేవాడు ఎప్పుడు మారినటువంటి ద్రష్ట, చూచేవాడు. ఇప్పుడు మనము మనసుకు వచ్చామనుకోండి, మనస్సుకి చూడడానికి ఉన్నటువంటి దృశ్యం ఏంటి? ఈ ప్రపంచం. మీకు అర్థమైందా? ఈ ప్రపంచం అంతా కూడాను ఈ మనస్సుకి దృశ్యమా కాదా? ఓకేనా? సో ఈ మనస్సు, మనోవృత్తి, ఈ ప్రపంచం అనేది జడ ప్రపంచం, ఎప్పుడు దృశ్యమే. కానీ జడ ప్రపంచం దృశ్యాన్ని, బయట ప్రపంచం చూడాలంటే చూసేవారు ఎవరు? మనస్సు. మీరు గట్టి చెప్పచ్చు, పర్లేదు. అంటే ఈ ప్రపంచాన్ని చూసేది ఎవరు? మనస్సు. దేని ద్వారా చూస్తుంది? మనోవృత్తి. కానీ మనస్సు, మనోవృత్తి 2 మారిపోతుంటాయి, మీ ముందే చెప్పాను నేను. కానీ ప్రస్తుతానికి మాత్రం పని చేస్తున్నాయి. కానీ ఈ యొక్క జగత్తు చూడాలంటే మనస్సు ఎలాగో, మరి ఈ యొక్క సాక్షి ఉన్నది కదా, అది ఒక ద్రష్ట అని చెప్పాను కదా, మరి అది చూడడానికి దానికి దృశ్యం ఏంటి? మనస్సు. సో సాక్షికి దృశ్యము మనస్సు, మనోవృత్తి. అంటే మనస్సుకి, మనస్సులో కలుగుతున్నటువంటి ఆలోచనలు, వృత్తులకి సూచేది ఎవరు? సాక్షి. ఇప్పుడు చూడండి, మనస్సుకి దృశ్యము ప్రపంచం, సాక్షికి దృశ్యము మనస్సు. చూడండి, ఈ మనస్సుకి దృశ్యము ఈ ప్రపంచం అంతా, కానీ ఇదెళ్ళి దీని దగ్గర ఆబ్జెక్ట్ అయిపోయింది, అంటే దీని దగ్గర దృశ్యం. అంటే ఇప్పుడు చూడండి, విత్ రెస్పెక్ట్ టు వరల్డ్ అంటే ప్రపంచము, ఈ మనస్సు అనేది సీయర్. విత్ రెస్పెక్ట్ టు సాక్షి, ఈ మనస్సు అనేది సీన్ అంటే ఆబ్జెక్ట్. ఇప్పుడు అర్థమైంది మీకు? అంటే మరి ఇప్పుడు సాక్షి అనేది మారుతుందా? సాక్షిలో ఏమైనా మైండ్ ఉందా? సాక్షిలో ఏమైనా వృత్తి ఉందా? నో. కాబట్టి దీని యొక్క దృష్టి ఎప్పుడు మారదు, దీని యొక్క చూపు ఎప్పుడు మారదు. అయితే మరి ఇప్పుడు అంత మార్పులన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? అన్నీ కూడా మన మనస్సులోనే. మనసు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఉందనుకోండి, జాగ్రత్త అవస్థ. సో జాగ్రత్త అవస్థలోన మనసు ఫుల్గా ఉంది. ఈ మనస్సు అనేది జగత్తును చూస్తుంది, ఈ సాక్షి అనేది మనసు చూస్తుంది. ఇప్పుడు మన దగ్గర ఏం జరుగుతుందో తెలుసా? మన మనస్సు మిమ్మల్ని చూస్తున్నాం.
నా సాక్షి మనసును చూస్తుంది. సాక్షి ఎప్పుడైతే మనసును చూస్తుందో మనసు మిమ్మల్ని చూస్తుంది. మీకు అర్థమైంది? అయితే ఇప్పుడు ఒకటి మీరు గమనించాలి, నిత్యము సాక్షి చూసేవారు ఎవరు? ఆత్మ. మరి మనస్సు సంగతి ఏంటి? మనస్సు దృశ్యమా, చూసేవాడు ద్రష్ట? ఇప్పుడు చెప్పాలి మీరు. రెండు అంటే మీరు ఆన్సర్ ఎలా చెప్పాలంటే విత్ రెస్పెక్ట్ టు వాట్? విత్ రెస్పెక్ట్ టు వాట్? సపోజ్ విత్ రెస్పెక్ట్ టు వరల్డ్ అంటే జగత్తు, అప్పుడు మనసు ఏమవుతుంది? సీయర్, సబ్జెక్ట్ అవుతుంది. విత్ రెస్పెక్ట్ టు సాక్షి మనసు ఏమవుతుంది? ఆబ్జెక్ట్ అవుతుంది. అర్థమవుతుందమ్మా? మీ డౌట్ కాదు. ఇది ఈ ఆత్మబోధ క్లాసులు అన్ని రోజులు కూడా చెప్పొచ్చు. ఇది చాలా అద్భుతమైనది. ఇది బ్రహ్మసూత్రాలు, బృహదారణ్యక ఉపనిషత్తులో ఉంటాయి. నేను మీతో సరదాగా ఏదో ఒకటి అలా అలవాటు చేయాలని అలా చెప్తూ ఉన్నా. ఇది ఒకరోజు అయిపోయింది కాదు. ఇది చాలా చాలా టఫ్ కాన్సెప్ట్, కానీ చాలా అద్భుతమైనటువంటిది. ఎంత ఇంపార్టెంట్ అంటే పెద్ద పెద్ద యాజ్ఞవల్క్య ఋషి చెప్పినటువంటి జ్ఞానం ఇది బృహదారణ్యక ఉపనిషత్తులు. అయితే ఏంటి, ఈ మనస్సు ఏదైతే ఉందో రెండు పాత్రలు ప్లే చేస్తుంది. ఈ మనసు ఉన్నంత వరకు జగత్తు ఉంది. మనసు క్లోజ్ అయినట్టు జగత్ ఏమైంది? బ్లాక్. బ్లాక్ అయిందా లేదా? కానీ బ్లాక్ అయిందని ఎవరు తెలుస్తుంది? సాక్షి తెలుస్తుంది. అంటే సాక్షి దృష్టి ఎప్పుడు కూడాను బ్లాక్ అవ్వదు, క్లోజ్ అవ్వదు. అందువలన మనసు ఫుల్ ఫ్లెడ్జ్గా ఉంటే జాగ్రత్త, మనసు సగం ఉంటే స్వప్నము, మనసు ఫుల్ రెస్ట్లో ఉంటే గాఢ నిద్ర. అంటే ఈ మూడు స్టేట్లు కూడాను జరుగుతున్న మనసులో తప్ప దీనికి ఎటువంటి సంబంధం లేదు. మీరు ఆత్మగా ఉన్నారు, మీ నిత్యం ప్రకాశంగా ఉన్నారు లైట్ లాగా. మనసు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంది, జాగ్రత్త. మనసు సగం పని చేస్తుంది, స్వప్నము. మనసు రెస్ట్లో ఉంది, గాఢ నిద్ర. కానీ మూడింటిని ప్రకాశింపు చేస్తున్నది ఆత్మ. ఎందుకు? దీనికి ఎప్పుడు ఈ దృష్టి ఆగదు, మారదు. దీని దృష్టిలో ఎప్పుడు మనసు పడుతూనే ఉంది. కానీ మనసుకి ఈ ప్రపంచం మధ్యనే జరుగుతుంది నాటకం. మీకు అర్థమవుతుందా? అందువలన మీలో శివ ఏదైతే చైతన్యం శివ ఉన్నాడో నిత్యము ప్రకాశిస్తున్నాడు. అర్థమైందా? ఆ నిత్యం ప్రకాశించేవాడే అన్ని ఇంద్రియముల ద్వారా కూడా ప్రకాశిస్తున్నాడు. కాబట్టి దాన్ని ఏమంటాం మనము? ఋషికేశ. ఋషికేశ. అందుకే శ్రీకృష్ణుడికి భగవద్గీతలో ఋషికేశ అంటాడు అర్జునుడు. హే ఋషికేశ అంటే ఋషికానాం అంటే ఇంద్రియానాం, ఇంద్రియములకు ప్రభువు. అంటే ఇవన్నీ ఇంద్రియములు కాదా? మనసు కూడా ఇంద్రియమే, కానీ దాన్ని అంతరింద్రియం అంటారు. మరి కళ్ళు, చెవులు, ముక్కు, నోరు వీటికి ఏమంటారు? బాహ్య ఇంద్రియములు. ఏమో అర్థమవుతుందా? ఈ బాహ్య ఇంద్రియములకి అంతరింద్రియములకి రెండింటికి శక్తినిస్తుంది ఎవరి నుంచి? సాక్షి. అంటే ఇప్పుడు ఆత్మ అంటే ఏమంటారు? ఈ యొక్క బుద్ధి మనసులో ఉన్నటువంటి వృత్తులన్నిటికీ ఉన్నటువంటి సాక్షి అంటే ఏంటి? ఓం ఆత్మ. ఆత్మ అంటే ఏమి అర్థమైందా? మీ మనస్సులో, మీ బుద్ధిలో, మీ మనసులో కలుగుతున్న ఎన్ని రకాలు, కొన్ని వేల లక్షల కోట్ల వృత్తులు, కోరికలు, ఆలోచనలు ఎన్ని వస్తున్నాయో వాటన్నిటినీ ప్రకాశింపచేస్తున్నటువంటి ఆ ప్రభువు ఎవరు? ఋషికేశ. ఓకేనా? ఆ ఋషి. అందుకే దీన్ని ఏమంటారంటే దృష్టే ద్రష్టార నపశ్యే అంటారు. అంటే ఇది ఈ మనసులో కలుగుతున్నటువంటి, మనసులో పుడుతున్నటువంటి దర్శన వృత్తికి విట్నెస్గా, సాక్షిగా ఉన్నది ఈ మనసు ద్వారా చూడలేము. ఈ ఓం అనేది ఏంటి? మనసులో కలుగుతున్న వృత్తులన్నిటికీ సాక్షి, విట్నెస్. ద ఆత్మ ఈజ్ ద విట్నెస్ ఆఫ్ ఆల్ మెంటల్ థాట్స్, ఆల్ ఇంటలెక్చువల్ థాట్స్. అంటే మన మనసులో, మన బుద్ధిలో ఎన్ని వృత్తులు కలుగుతున్నాయో వాటన్నిటికీ విట్నెస్ ఎవరు? ఆత్మ. అంటే మనలో ఉన్నటువంటి ఆత్మ ఋషికేశ్గా ఉంటూ సకల ఆలోచనలకి, సంకల్పాలకి, ఎమోషన్స్కి, థాట్స్కి అన్నిటికీ వెనక ఉండి ప్రకాశింపచేస్తున్నది ఎవరు? ఋషికేశ. ఆ ఋషికేశ్కే విష్ణు సహస్రనామాలని 1000 రకములుగా విశేషణాలు. విష్ణు సహస్రనామాలు అంటే ఏం అర్థం తెలుసా మీకు? విష్ణు సహస్ర విశేషణాలు అని అర్థం.
ఒక ఆత్మకి 1000 రకాలుగా పొగుడుతారు. ఈ అమ్మగారు అద్భుతమైన మేధావి, అద్భుతమైనటువంటి పని చేస్తారు, అద్భుతంగా మాట్లాడతారు, అద్భుతంగా వింటారు. ఈ అద్భుతంగా ఇవన్నీ పేర్లు చెప్తున్నాను. ఇవన్నీ ఎవరి గురించి చెప్తున్నాను? పక్క వాళ్ళ గురించి చెప్తున్నాను, ఎవరి గురించి చెప్తున్నాను? అంటే ఇవన్నీ ఆ అమ్మగారి యొక్క విశేషణాలు, యాడ్జెక్టివ్స్ అంటారు, విన్నారా? విశేషణాలు అన్నమాట. కాబట్టి విష్ణు సహస్రనామాలు అంటే మనం ఇంతకుముందు శ్లోకంలో చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాము? నిత్య విష్ణు ప్రకల్పితా. ఆ విష్ణువుకి 1000 రకాలంటే 1000 అంటే అనంతం అని అర్థం. ఒకప్పుడు ఎంత లెక్క పెడతాం చెప్పండి? 1000 చెప్పి అనంతం అనుకోండి అని అర్థం. అంటే పరమాత్మకి అనంతమైనటువంటి విశేషణాలని ఏదో ఒక స్థాయి పులాక్ న్యాయంగా మనము ఒక 1000 పేర్లు పెట్టుకున్నాం. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక దేవతగా మీరు భావన చేసి వాటి 1000 పేర్లు పెట్టారు. అందువలన మీరు అదే ఇష్టమైనటువంటి ఈశ్వరుణ్ణి మీరు శివ అనుకున్నారు అనుకోండి, ఆ శివకి ఎన్ని పేర్లు ఉంటాయి? సహస్రనామం. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క ఏదైతే ఋషికేశ ఉన్నామో అదే ఋషికేశ అనేక ఉపాధుల ద్వారా ప్రకటమవుతుంది. ఏంటి? నానోపాధి గత. అంటే ఒకటే నీరు కెరటములుగాను, బుడగలుగాను, తరంగాలుగాను, అలలుగాను ఎలాగైతే ప్రకటమవుతుందో, ఒకటే బంగారం నగలు అనేక ఆభరణాలుగా ఎలాగ ప్రకటమవుతుందో, అన్నింటిలో కూడాను అనుస్యూతంగా అంతర్యామిగా ఉంటూ వ్యాపించి ఉన్నదో అదే ఋషికేశ. అదే మొత్తము అనేక ఉపాధులుగా ప్రకటమవుతున్నది, వ్యాపించి ఉన్నది. అర్థమైందమ్మా? కాబట్టి అన్ని ఉపాధుల్లో కూడాను ఒకటే బంగారం అనేక నగలుగా ఎలాగైతే వ్యాపించి ఉన్నదో, ఒకటే నీరు అనేక కెరటములు, అలలు, బుడగలుగా ఎలాగైతే వ్యాపించి ఉన్నదో, ఒకే ఋషికేశ్ జగత్తులో అన్ని నామారూపముల్లో కూడాను వ్యాపించి ఉన్నది. కాబట్టి ఆ ఋషికేశ్ ఏంటి? విభుహు అంటారు. వివిధం భవతి విభుహు. ఆ విభుహు అంటే ఋషికేశ్ పరమాత్మ విష్ణు, అదే పరమేశ్వర. అయితే దీన్ని ఏమంటున్నారు? తద్భేదా భిన్నవద్భాతి. అయితే దాన్ని ఏమన్నారు? ఇప్పుడు కెరటము అలా బుడగన్నాం కదా, దాన్ని ఉపాధి అంటారు. ఉపాధి అంటే ఏంటి? అంటే సమీపే స్థిత్వ ఆధీయతే స్వీయాన్ ధర్మాన్ అంటారు. అంటే ఏంటి? పక్కన ఉండి తన యొక్క ధర్మాలని మీకు అంటగట్టడం. మీకు అర్థమైందా? పక్కనే ఉంటుంది, దాని ధర్మాలు మిమ్మల్ని అంటగడతాయి. అంటే ఏంటి? ఇప్పుడు ఈ ఆత్మ ఉంది కదా, ఆత్మ సమీపంగా ఈ శరీరానికి, మనసుకి, బుద్ధికి సమీపంగా ఉందా లేదా? ఈ ఆత్మ శరీరం, మనసు, బుద్ధి సమీపం ఉంది కదా. అంటే అగ్ని ఎలాగైతే గోళకానికి సమీపంగా ఉండి మిక్స్ అయిపోయిందో, ఈ ఆత్మ ఈ శరీరానికి, ఈ శరీరం, బాడీ, మైండ్, ఇంటలెక్ట్ సమీపంగా ఉండి దీనికి అంటగడుతుంది, తీసుకుంటుంది. అంటే ఏంటి? ఈ శరీరం జడం కదా, సుఖము దుఃఖం దేనికి ఉంటాయి? మనసులో ఉంటాయి. కానీ నేనేమనుకుంటాను? నాకే సుఖము దుఃఖం ఉందనుకుంటాను. అంటే శరీరము, మనసు, బుద్ధి ఆత్మ సమీపంగా ఉంటూ వాటి యొక్క గుణాలు ఆత్మ మీద ఆత్మకి ఇస్తున్నాయి. సో ఆత్మ ఏం చేస్తుంది? తీసుకుంటుంది. తీసుకునే దాన్ని ఏమంటారు? ఉపహితం. ఇచ్చే వాళ్ళని ఏమంటారు? ఉపాధి. మీరు మేనేజర్కి వెళ్ళారు, మీకు అక్కడ మేనేజర్గా ఉపాధి ఇచ్చారు. అంటే ఆ యొక్క కంపెనీ వాళ్ళు మీరు చేసే పనికి మేనేజర్ అనే ఉపాధి ఇవ్వబడింది, మీరు మేనేజర్గా పిలుచుకుంటున్నారు. కాబట్టి ఈ యొక్క మనసులో కలిగిన దుఃఖానికి నేనే దుఃఖంగా ఉన్నాను, అందుకే నాకు అనారోగ్యం ఉంది, నేను రోగిను అని వెళ్తారు హాస్పిటల్లో. అవుట్ పేషెంట్స్ రోగులందరూ ఒక దగ్గర ఉన్నాను అంటారు. వాస్తవానికి మీరు రోగియా? రోగం దేనిది? శరీరాన్ని. కానీ మీరేమంటారు? నేనే రోగిని అంటున్నారు. అంటే శరీరం యొక్క దాని యొక్క గుణగణాలని, దాని యొక్క రోగము, అనారోగ్యం అనేది మీరు వేసుకున్నారా లేదా? అందువలన డాక్టరు మీ యొక్క రోగాన్ని, అంటే మిమ్మల్ని బాగు చేస్తున్నాడా, రోగాన్ని బాగు చేస్తున్నాడా? మిమ్మల్ని ఏం బాగు చేయడానికి. అది మీ వైపు కూడా చూడట్లేదు. ఈ మధ్య డయాగ్నిక్ సెంటర్స్ వచ్చాయి, అంత పేపర్ మీద రాసిస్తున్నారు. ఆయన పేపర్ మీద చూసుకుని మీ వంక కనీసం ఇలా కన్ను కూడా చూపెట్టకుండా అంత పేపర్లు రాసుకుని పోతాం. ఎందుకు? ఆయన రోగాన్ని చూస్తుండగా మిమ్మల్ని ఏం చేయట్లేదు.
మిమ్మల్ని బాగు చేయాలంటే మళ్ళీ ఆత్మబోధకు రావాలి. మీరు రోగం కోసం అంటే హాస్పిటల్కి వెళ్ళాలి. అందువల్ల డాక్టర్ మనల్ని చూడట్లేదు పూర్తిగా, మన పేపర్ చూస్తుంటాడు. ఎస్, అవునే కదా. కాబట్టి ఈ రోగం అనేది ఏంటి? ఉపాధి. ఆ ఉపాధిని నాది అని అనుకుంటాను మనం. ఈ విధంగా ఆ ఉపాధి ఉన్నంత వరకు మనము భేదంగా కనిపిస్తున్నది. మరి ఉపాధి అంటే దేనివల్ల ఉపాధి మీకు వచ్చింది? ఆవరణ శక్తి అని చెప్పాను. అంటే ఆవరణ వలన ఏదైతే ఉపాధుల వలన నేను వేరు మీరు వేరు, కెరటం వేరు అల వేరు, అల వేరు బుడగ వేరు, బ్రేస్లెట్ వేరు నెక్లెస్ వేరు అనుకుంటారు లేదా? సో ఆ ఉపాధి వలన భేదవద్ భాతి అది వేరు వేరు అనుకుంటున్నాము. మరి తన్నాసే కేవలో భవేత్. మరి ఎప్పుడైతే ఆ ఆవరణ ఆత్మబోధ వలన ఆవరణ ఎప్పుడైతే నాశనం అయ్యిందో, ఈ ఉపాధికి మీరు గుర్తించరు, ఉపాధితో మీరు మమేం కారు. మీరు వేరు, మీ కుర్చీ వేరు, మీరు వేరు, మీ ఇల్లు వేరు, మీరు వేరు, మీ యొక్క నా కారు, నా ఇల్లు, నా కుర్చీ, నా శరీరము. నా కుర్చీ అంటే నేను ఎలాగైతే కుర్చీ కాను, నా శరీరం అంటే మీరు శరీరము కాదు. సింపుల్. నా బుద్ధి మీరు బుద్ధి కాదు, నా మనసు మీరు మనసు కాదు. మీరు ఎవరైనా నా కారు అంటే మీరు ఎవరైనా కారు అయి ఉన్నారు. ఇప్పుడు అలాగ ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడు కేవల అంటే కేవల సచ్చిదానంద స్వరూప ఆత్మ భవేత్. భవేత్ అంటే మీరు మళ్ళీ కొత్తగా ఏం తయారవరు. అంటే ఒక సూర్యునికి ఎలాగైతే మేఘములు కప్పివేసి ఉన్నప్పుడు గాలి వలన మళ్ళీ మేఘములు బయటికి వెళ్ళిపోతే ఎలాగైతే సూర్యుడు కేవలో భవేత్, అదేవిధంగా ఈ ఉపాధిలో ఎప్పుడైతే మీరు మర్చిపోతారో అప్పుడు ఆత్మ చైతన్యంగా మీరు ప్రకాశిస్తారు. అయితే మరి ఉపాధిని నాశనం చేయాలా? నాశనం చేయాలంటే ఇప్పుడు మనం అన్ని శరీరాలను కత్తులు పట్టుకొని నాశనం చేయాలి. ఇప్పుడు ఉపాధి పోవాలంటే శరీరాన్ని మనం ఏమంటాము? ఉపాధి అంటాము. నెక్స్ట్ క్లాస్కి ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. ఈ శరీరం ఏంటి? ఉపాధి. మరి ఈ శరీర ఉపాధిని ఎలా నాశనం చేయాలి స్వామీజీ? నాశనం వేదాంతం ఆత్మబోధలో నాశనం అంటే ఏంటంటే తెలుసుకోవడమే. శరీరం అనేది కేవలము నా పనిముట్టు, నా యొక్క జస్ట్ ఇన్స్ట్రుమెంట్ అని తెలుసుకోవడం వలన ఈ శరీరం నేను వెలిగిస్తున్నాను, నేను ప్రకాశింపజేస్తున్నాను, నా యొక్క సమక్షంలో శరీరం మనసు బుద్ధి ఇంద్రియములు పని చేస్తున్నాయి, నా వల్ల పని చేస్తున్నాయి. కానీ నేను శరీరం కాదు, నేను ఇంద్రియములు కాదు, నేను మనసు కాదు, బుద్ధి కాదు అని తెలుసుకున్నప్పుడు మీరు కేవలము ఆత్మ చైతన్య చిదానంద రూప భవే, చిదానంద రూపుగానే ఉంటారు. హరి ఓం తత్సత్. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురు.